Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all doing? So I can see some new names today. ఈరోజు అయితే కొన్ని కొత్త నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. Hi Deepu, good evening Deepu. Hi Yamini, good evening. Hi Ram, good evening Ram. Praneeth, hi, good evening. Mohit is here. Is Mohit here? Hi Yamini, good evening Yamini. Hello Ishwar, good evening. Good evening everyone. Once again, welcome back to the session. So this will be the final session for atomic structure. So this is one of the most important session. ఎందుకంటే ఎన్నో competitive examinations, not only JEE, you can look at any competitive examinations. So atomic structure కి సంబంధించి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువగా ఎక్కడన్నా అడుగుతారు అని అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ నంబర్స్ అండ్ ద అదర్ వన్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్లో క్వాంటమ్ నంబర్స్తో పాటు నోట్స్, యాంటీ నోట్స్ అంటే ఏంటి, రేడియల్ నోట్స్ అంటే ఏంటి, అలానే యాంగులర్ నోట్స్ అంటే ఏంటి, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ క్వాంటమ్ నంబర్, ఇవన్నీ తెలుసుకుందాం ఈ పర్టికులర్ సెషన్లో. తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎటువంటి రూల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని గైడ్ చేస్తాయి, ఇవన్నీ రూల్స్ గురించి కూడా, లైక్ స్టార్టింగ్ విత్ ఆఫ్బౌ ప్రిన్సిపల్, అలానే హుండ్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ తెలుసుకుందాం. ఓకే, హాయ్ వంశీ, గుడ్ ఈవినింగ్ వంశీ. హాయ్ జోష్న, గుడ్ ఈవినింగ్. మౌనిక, హాయ్, గుడ్ ఈవినింగ్. సార్ పీవైక్యూ ప్రాబ్లమ్స్ వీడియో చేస్తా అన్నారు, సొల్యూషన్స్కి సంబంధించి పీవైక్యూ వీడియో చేస్తా అన్నాను మౌనిక. సొల్యూషన్స్కి సంబంధించి ఒక సెషన్ అయితే పీవైక్యూ సెషన్ చేస్తాను, ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని అయితే చేస్తాను. ఓకే, క్లియర్. సార్ పీవైక్యూ ప్రాబ్లం వీడియో, ఎస్, అంటే ఎలా సాల్వ్ చేయాలి అంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నట్లయితే కాన్సెప్ట్స్ అయితే మీరు అన్నీ బాగా నేర్చుకుంటుంటారు, కానీ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతసేపు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా రావట్లేదే, అటువంటి ఒక అప్పుడు యూ స్టార్ట్ టు డౌట్ యువర్ సెల్ఫ్. మీకు ఒక ప్రాబ్లం రాలేదనుకోండి, ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే నేను సరిగ్గా చదవలేదేమో, అందుకనే సరిగ్గా అసలు ప్రాబ్లమ్స్ రావట్లేదు, చేయలేకపోతున్నాను అని ఒక చిన్న ఆలోచనలో ఉంటారు. బట్ దట్స్ నాట్ ద కేస్. మీరు బాగానే చదివారు, కానీ దెర్ ఆర్ రీజన్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ లైవ్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం డయాగ్రామ్స్ ద్వారా కన్వర్ట్ చేసిన క్వశ్చన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ డయాగ్రామ్స్ ఆర్ డేటా రాసుకుంటే ఎంత ఈజీ అవుతుందో నేను లైవ్లోనే మీకు చూపిస్తాను. ఐ విల్ టేక్ దట్ సెషన్, బట్ ఐఎమ్ టేకింగ్ అవుట్ ఆన్ ఎ డిఫరెంట్ ఛానల్, దట్ ఈస్ వేదాంతు నీట్ ఛానల్, దట్ ఈస్ తెలుగు వన్. ఒకరోజు అయితే నేను ఖచ్చితంగా లింక్ కూడా మీ దాంట్లో నేను షేర్ చేస్తాను. సో దట్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు నో అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ క్వశ్చన్స్. ఓకేనా మౌనిక? ఓకే, ట్రిక్స్ నుంచి చేయండి అనిల్. అబ్జల్యూట్లీ, నేను ఆల్రెడీ మీకు ముందులో కూడా చెప్పాను, ఎక్కడైతే ట్రిక్స్ ఉంటాయో, ఎక్కడైతే ట్రిక్స్ కావచ్చు లేదంటే టిప్స్ ఉంటాయో అవన్నీ అయితే నేను షేర్ చేస్తాను. కానీ ప్రతి టాపిక్ అయితే మీరు అనుకున్నట్టుగా టిప్స్ అనేవి, ట్రిక్స్ అనేవి ఉండవు. ఓకే, ఓన్లీ థింగ్ ఇస్ నో ద కాన్సెప్ట్, సాల్వ్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. షార్ట్ కట్స్ అనేవి ఉండవు. ఓకే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, you always have to take that long road. You have to go one step in learning the concepts నేర్చుకుంటేనే. ఓకే, సో లేదు జస్ట్ సింపుల్ మెథడ్స్లో చేస్తా అంటే అన్నిటికీ ఉండవాలా. ఓకే, ప్రతి కాన్సెప్ట్కి అలా ఉండవు. రైట్, I will start the session. Yes Teja, I will start without any more delay. So guys, okay, come on, like the session. 16 likes ఉన్నాయి. I would like to see some likes there. Come on guys, like the session. మీకు కానీ నచ్చినట్లయితే ఈ సెషన్ని లైక్ చేయండి. సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ విల్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ద అదర్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్, యూ నో అబౌట్ MVSAT. ఎన్నోసార్లు ఎన్నో సెషన్స్లో నేను చెప్తూనే ఉన్నాను, దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ లాంచింగ్ ఇట్ ఆఫ్లైన్. సో దట్ ఈస్ సంథింగ్ బిగ్, నాట్ ఓన్లీ ఫర్ యూ గైస్, ఫర్ అస్ ఆల్సో. అండ్ టెస్ట్ సెంటర్స్ కూడా మనకి ఎన్నో 14 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 ఉన్నాయి. అండ్ ఇది ఎప్పుడు కండక్ట్ చేయబోతుంది అనేది కూడా మీకు తెలుసు. ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్. డేట్స్ కూడా 2nd and 3rd and 9th and 10th. అది కూడా సాటర్డే, సండేస్ వస్తాయి. సో టేక్ ద టెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక 6 నెలల తర్వాత ఈ టెస్ట్ తీసుకుంటే బాగుండేమో అన్న ఫీలింగ్ మీకు అయితే ఉండకూడదు. దట్ ఈస్ అ రీజన్. డోంట్ టేక్ ఛాన్సెస్, టేక్ ద టెస్ట్. ట్రస్ట్ మీ, దిస్ విల్ బెనిఫిట్ యూ ఫర్ షూర్. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ యాజ్ యూ నో. ఒక స్పేస్ ప్రోగ్రామ్తో పాటుగా నాట్ ఓన్లీ దాట్, దెర్ ఆర్
telescopes, smartwatches, and not only that, what is the other one? I have forgot. Drones kuda. ఓకే కృష్ణ నువ్వు టాప్ 10 టాపిక్స్ గురించి నేను వీడియో అయితే చేస్తాను. ఈ 10 to 12 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 to 12 టాపిక్స్ అంటే బేసికలీ చాప్టర్స్. ఈ చాప్టర్స్ చదవండి, కంపల్సరీ మీకు 70 to 80% కవర్ అవుతుంది అనే విధంగా నేను ఒక వీడియో అయితే చేస్తాను. యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ కూడా కాదు, రేపు కానీ ఎల్లుండి కానీ నేనైతే ఆ వీడియో చేస్తాను. ఓకేనా? కమ్ ఆన్ గైస్, ప్లీజ్ లైక్ ద సెషన్. ఐఎమ్ లుకింగ్ అట్ యువర్ లైక్స్. మీరే నా బూస్టర్స్. ఓకే. Hi, oh Danny, hi Danny, hi, good evening Danny. Okay, quantum numbers. So to understand this quantum numbers, first thing, మీరు ఎక్కడ ఉంటున్నారు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? నేను ఇండియాలో ఉంటున్నాను సార్. ఇండియాలో ఎక్కడ ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో అని చెప్తారు. సో తెలంగాణలో ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో ఉంటున్నాను సార్. హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు? కూకట్పల్లిలో ఉంటున్నాను సార్. కూకట్పల్లి ఎక్కడ ఉంటున్నాను అంటే యూ వుడ్ సే సమ్ స్ట్రీట్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ వేర్ డూ యూ లీవ్. అంటే మీ ఇక్కడ ఏంటంటే యు ఆర్ డ్రాపింగ్ ఇట్ డౌన్ ఫ్రమ్ బిగ్గర్ స్పేస్ టు ఎ వెరీ స్మాలర్ స్పేస్. ఇక్కడ ఈ హౌస్లో ఈ డోర్ నెంబర్లో నేను ఉంటున్నాను అని మీరైతే చెప్తారు. కరెక్ట్. అలానే ఒక ఎలక్ట్రాన్కి సంబంధించి ఒక ఎలక్ట్రాన్ ఒక ఆటంలో ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది అని మనం చెప్పాలి అని అంటే ద వన్ థింగ్ దట్ గైడ్స్ అస్ ఇస్ ద క్వాంటమ్ నంబర్స్. ఓకే సార్, లాస్ట్ క్లాస్ వినకుండా ఇది వినచ్చా? అబ్సల్యూట్లీ సంజన, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ అ వెరీ డిఫరెంట్ టాపిక్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ యూ కెన్ లిసన్ టు దిస్ పర్టికులర్ టాపిక్ ఫర్ ష్యూర్. ముందుది విన్నా వినకపోయినా ఇట్స్ ఓకే, యూ మస్ట్ లిసన్ టు దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్? సో ఆల్ ద 3 విల్ బి ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్, 30-35 మధ్యలోనే ఉంటాయి, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కూడా. సో క్వాంటమ్ నంబర్స్ ఏంటంటే ఎలా అయితే మనం అడ్రస్లో ఒక స్టేట్, ఒక డిస్ట్రిక్ట్, అలానే ఒక సిటీలో ఒక స్ట్రీట్లో ఒక డోర్ నంబర్ ఇవన్నీ చెప్తామో, అలానే మనకేంటంటే ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇన్సైడ్ దిస్ ఆటమ్స్. ఈ ఆటమ్స్లో ఎక్కడున్నాయి అనేది డిఫైన్ చేసేది ఏంటంటే ఈ క్వాంటమ్ నంబర్స్. There are 4 different set of quantum numbers. So ఏంటంటే the first one is principal quantum numbers. Okay, అలానే next one azimuthal quantum numbers. And then you have magnetic quantum numbers. And then finally the other one is spin quantum number. What is the other one? Spin quantum numbers. So manaku oka atom anedi oka ఎలక్ట్రాన్ అనేది ఆటంలో ఎక్కడుంది అని చెప్పాలనంటే ఈ 3 క్వాంటమ్ నంబర్స్ మనకైతే సరిపోతాయి. కానీ ఈ స్పిన్ క్వాంటమ్ నంబర్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద స్పిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనేది 2 రకాలుగా స్పిన్ అవుతుంటాయి, ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. సో దట్ ఈస్ వాట్ ఇట్ డిఫైన్స్. సో ఈ 3 క్వాంటమ్ నంబర్స్ దట్ కెన్ యాక్చువల్లీ టెల్ యూ ద అడ్రస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఓకే, సో వాట్ ఆర్ దిస్ క్వాంటమ్ నంబర్స్? ప్రతి క్వాంటమ్ నంబర్కి ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉంది. విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద థింగ్స్ దట్ యూ యాక్చువల్లీ అబ్టైన్ ఫ్రమ్ ఈచ్ క్వాంటమ్ నంబర్. దాంతో పాటుగా ఐ విల్ డిస్కస్ అబౌట్ నోడ్స్, నోడల్ ప్లేన్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇస్ డినోటెడ్ బై ద లెటర్ n. దీన్ని స్మాల్ n తో డినోట్ చేస్తాం. It is denoted by the letter n. So principal quantum number signifies the presence of electron in an orbit. అంటే ఎలా అయితే ఒక కంట్రీలో ఈ స్టేట్లో నేను ఉంటున్నాను అని నువ్వు చెప్తావో, అలానే ఒక ఆటంలో ఏ ఆర్బిట్లో ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్ ఉంది అనే విషయాన్ని మనకు సిగ్నిఫై చేసేదే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో దట్ మీన్స్ n వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 1, 2, 3, 4 and so on till n. ఓకే, నేను 1 అని చెప్పినట్లయితే నా ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్లో ఉంది, 2 అని చెప్పినట్లయితే నా ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో ఉంది, 3 అని చెప్పినట్లయితే నా ఎలక్ట్రాన్ అనేది థర్డ్ ఆర్బిట్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సిగ్నిఫైయింగ్ హియర్.
ఓకే, మరి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వల్ల మనకు వచ్చిన యూసేజెస్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ విత్ దిస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ అవుట్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు అనేది కూడా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు బై 2n². దిస్ ఇస్ maximum electrons in orbit. సో ఇది ఫిగర్ అవుట్ చేయొచ్చు. దాంతో పాటుగా ఒక ఆర్బిట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి. డూ యూ నో వాట్ ఆర్ సబ్షెల్స్? సబ్షెల్స్ లైక్ ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, డి సబ్షెల్, ఎఫ్ సబ్షెల్, జి సబ్షెల్. సో ఇటువంటి సబ్షెల్స్ ప్రతి ఆర్బిట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి అనేది కూడా ఎన్ విల్ టెల్ యూ. సో హియర్ this is equal to n. So n is nothing but number of subshells kuda cheptayi ivi. So number of subshells is also equal. First orbit lo oka subshell untadi, second orbit lo rendu subshells untayi, third orbit lo moodu subshells untayi. So this is something that is given by n also. So inka em cheppochu ante velocity of the electron kanukovacha. So what is velocity of the electron? It is given by 2.188 into n² by z in centimeter per second. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ యూజ్ చేసి మనం ఆ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది ఎంత వెలాసిటీతో వెళ్తుంది అనేది కూడా మనం కనుక్కోవచ్చు. అండ్ దెన్ సిమిలర్లీ యూ కెన్ ఫిగర్ అవుట్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్. అంటే ఈ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో ఉంది, ఆర్బిట్ యొక్క రేడియస్ కనుక్కోవచ్చా? అబ్సల్యూట్లీ. దట్ ఈస్ వాట్ 0.529 into, sorry, it's a mistake, ఇక్కడ z by n, okay, and here it is n² by z which is an Armstrong unit. ఇలా కనుక్కోవచ్చు. దాంతో పాటుగా ఎనర్జీ కూడా కనుక్కోవచ్చు కదా మనం. సో ఎనర్జీ ఎలా కనుక్కుంటాం? సో హౌ డూ యూ ఫిగర్ అవుట్ దిస్ ఎనర్జీ? సో ఎనర్జీ ఇస్ -13.6 z² by n². Kinetic energy is nothing but the positive value of this, that is 13.6 z² by n² is nothing but the kinetic energy of the electron in a particular orbit. So ఇలా different informations అయితే మనం తెలుసుకోవచ్చు. So energy of the each orbit, so that is like E1, E2, E3, so on till En. So this represents the energy of the each orbit. So మనకు what happens to the energy of the orbit as we move from left to right here? Energy అయితే increase అవుతుందా? So energy increases, we have seen there also, right? Then how about the difference between them? ఇది కూడా figure out చేయొచ్చు కదా. We can also figure out E2 minus E1, the difference in the energy between the two orbits. E2 minus E1 will be greater than, E3 minus E2 will be greater than, E4 minus E3 will be greater than, E5 minus E4, and so on ila. So this is also something you can figure out by the principal quantum number, right? Understood? Any doubts still here? Okay, so basically n denotes the electron presence in an orbit. Electron presence in an orbit. Okay, so this is the significance of principal quantum number. Okay, then what is the use of the next quantum number? So మీరు ఒక కంట్రీలో ఏ స్టేట్లో ఉన్నారైతే మనమైతే తెలుసుకున్నాం. ఈ స్టేట్లో నుంచి వీ హ్యావ్ టు డ్రాప్ డౌన్ టు ఏ డిస్ట్రిక్ట్, రైట్? సో ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు అనేది కూడా ఫిగర్ అవుట్ చేయాలంటే, ఐ మీన్ వాట్ డూ యూ డూ? సో సేమ్ జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా మనకి ఈ అజిముథాల్ క్వాంటమ్ నంబర్ ఇట్ టెల్స్ అస్. ఓకే, సో ఒక ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ అనేది ఆటంలో ఒక ఆర్బిట్లో ఉందనేది మనం చెప్పిన తర్వాత, సో వాట్ ఈస్ ఇట్స్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఈ అజిముథాల్ క్వాంటమ్ నంబర్ చెప్తుంది. సో ఏ సబ్షెల్లో ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ అజిముథాల్ క్వాంటమ్ నంబర్ అయితే తెలియజేస్తుంది. బేసికల్గా ఆర్బిటాల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్పేస్ అట్ విచ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఆఫ్ దిస్ షేప్. అంటే ఇట్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ వేర్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇస్ లొకేటెడ్ అనే విషయాన్ని మనకు తెలియజేసేది అజిముథాల్ క్వాంటమ్ నంబర్. అంతే తప్ప ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ రివాల్వింగ్ లైక్ దిస్. సో
సో p ఆర్బిటల్ ఇలా ఉంటుంది డంబుల్ షేప్లో, సో ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్. ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ ద స్పేస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం. సో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ స్పేస్లో ఎక్కువగా కనిపిస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేసేది ఈ అజిముతాల్ క్వాంటమ్ నంబర్. సో దిస్ టెల్స్ అబౌట్ ద స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్. సో దట్ ఈస్ గివెన్ బై ద లెటర్ స్మాల్ ఎల్తో దీన్ని అయితే మనం డినోట్ చేస్తాం. సో బేసికలీ దిస్ ఈస్ యూజ్డ్ టు ఫిగర్ అవుట్ ద షేప్ ఆఫ్ ద సబ్షెల్, షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ మనం ఫిగర్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. Shape of the orbital can be figured out by this azimuthal quantum number. So ఒక ఎలక్ట్రాన్ అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఒక ఎలక్ట్రాన్ అనేది లెట్స్ సే థర్డ్ ఆర్బిట్లో ఉందన్నాను అనుకోండి. సో ఈ థర్డ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది దీని అజిముతాల్ క్వాంటమ్ నంబర్ ఎలా ఉండొచ్చు, అజిముతాల్ క్వాంటమ్ నంబర్ అంటే ఏ సబ్షెల్స్లో ఉండొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ థర్డ్ ఆర్బిట్లో వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ నంబర్ ఆఫ్ సబ్షెల్స్ మనకు తెలియాలి. సో మనకు థర్డ్ ఆర్బిట్ కాబట్టి దట్ మీన్స్ వాట్ n ఈజ్ ఈక్వల్ టు 3. n ఈక్వల్ టు 3 అంటే నంబర్ ఆఫ్ సబ్షెల్స్ దీంట్లో ఎన్ని ఉంటాయి? ఆబ్వియస్లీ ఈక్వల్ టు 3. మరి ఏ సబ్షెల్స్ ఉంటాయి? s సబ్షెల్, p సబ్షెల్, d సబ్షెల్ ఉంటుంది. Okay, so this is given a number each. So S subshell is given as azimuthal quantum number L equal to 0. Here this is L equal to 1. This is given L is equal to 2. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అనేది మనకు if it is present in the nth shell, ఓకే, ఈ nth shell లో ఉండే ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దీనికి what are all the possible set of azimuthal quantum numbers possible? That will be ranging from 0, 1, 2, 3 and so on till n minus 1. అంటే it is very clear that ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్కి అజిముతాల్ క్వాంటమ్ నంబర్ is always less than that of the principal quantum number. సో కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతుంటారు, సో ఏ క్వాంటమ్ నంబర్ సెట్ అనేది కరెక్ట్ అని మిమ్మల్ని అడుగుతుంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ అప్పుడు మనం ఏం చేయాలని అంటే యూ మస్ట్ ఆబ్వియస్లీ లుక్ ఫర్ దిస్. సో ఇక్కడ వెదర్ ద రేంజ్ ఇస్ లెస్ దెన్ అంటే ఇక్కడ రేంజ్లో ఉండే మ్యాక్సిమం క్వాంటమ్ నంబర్ ఇస్ n-1 అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఓకే మనం చెక్ చేసేటప్పుడు ద ఎల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ n. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. దిస్ ఇస్ ద కండిషన్ టు చెక్ whether the particular quantum number is possible or not. Ardhamainda? Do you have any queries still here? Hi Pradeep, you are a new student. Nice Pradeep. Sir, try to send short notes. Ram Gopal, today I will be posting the notes of yesterday's ee rojdi రెండింటిది కూడా నోట్స్ కూడా నేనైతే పోస్ట్ చేయను. I just got the access to your Telegram group. So I'll just share the notes. Okay na? Is this clear? Understood? Okay. So this is one of the other thing. So దీంతో పాటుగా ఓకే వీ హ్యావ్ లుక్డ్ అట్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అనేది మనకి ఇది తెలియజేస్తుంది అన్నాను. సో ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, అలానే ఎఫ్కి ఎలా ఇస్తాం? సో ఎఫ్ అండ్ జి. సో వీటికి కూడా ఎల్ వాల్యూస్ రకరకాలుగా ఉంటాయా? వాట్ ఈస్ దిస్ ఎల్ వాల్యూ? సారీ 0, 1, 2. ఎల్ వాల్యూ ఇస్ వాట్ ఫర్ దిస్? ఎల్ ఇస్ ఈక్వల్ టు 3. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్? ఎల్ ఇస్ ఈక్వల్ టు 4. అండర్స్టూడ్? Is this clear? So ఇలా అయితే మనం రాయొచ్చు. Any doubts still here? So this is azimuthal quantum number. So this is what it is ranging from. And దాంతో పాటుగా ఒక సబ్షెల్లో ఓకే సో we have looked at the possible these are the possible set of azimuthal quantum numbers. So మరి ఒక పర్టికులర్ nth షెల్లో ద నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇస్ ఈక్వల్ టు n. దెన్ హౌ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్? సో ఈ సబ్షెల్లో nth సబ్షెల్లో ఎవరైనా నంబర్ ఆఫ్ సబ్షెల్స్ అంటే యూ సే దట్ ఈస్ ఈక్వల్ టు n. సో ఇవి కూడా n వస్తాయి. దెన్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్షెల్ అంటే ఒక సబ్షెల్లో మనకు ఎన్నైతే ఆర్బిటాల్స్ ఉంటాయి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎలా ఫిగర్ అవుట్ చేస్తాం? సో హియర్ ఈస్ వేర్ యూ యూజ్ దిస్ అజిముతాల్ క్వాంటమ్ నంబర్స్. సో దిస్ ఈస్ గివెన్ బై 2l plus 1. 2l plus 1. So this is the set of orbitals that are present in a given subshell. Understood? Is this clear?
మరి ఈచ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఏ సబ్షెల్ ఇస్ గివెన్ బై వాట్? ద సేమ్ థింగ్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ subshell is equal to 2 into 12 plus 1. There is one more question, one famous question idaithe nenu mee grade lo unnappudu nunchi this is one of the famous question. What is the number of electrons that are present in the d orbital? So ఎవరైనా మీకు number of electrons present in d orbital అడిగారు అనుకోండి, రెండే చెప్పాలి. 2 into 12 plus 1 ఇది ఫార్ములా యూస్ చేసి L వాల్యూ ఈక్వల్ టు 2 తీసుకుంటాను సార్. సో 2 2s are 4, 4 plus 1 5, 5 2s are 10. సో d ఆర్బిటల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అనుకోండి, ఇట్స్ అ రాంగ్ థింగ్. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హౌ మెనీ హియర్? 2 ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడు కూడా మనకు ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ ఆర్బిటాల్ is always equal to 2. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, understood? Any doubts still here? Hi Vedant, good evening Vedant. Good evening. So this is how you get this. These are the details that are related to Azimuthal quantum number. Okay, so this is used to actually figure out the shape of the orbital. So L equal to 0 అనుకోండి, అది ఒక S orbital. So basically ఈ shapes అనేది కూడా I'll be discussing in the magnetic quantum number in just one more minute. Oh, 1 minute. Okay, so it's the same slide. Okay, so magnetic quantum numbers. So in magnetic quantum numbers, it tells you about the orientation of the orbital. Okay, మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒక షెల్ ఉంటుంది. ఈ షెల్లో మనకు దీంతో సబ్షెల్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ గివెన్ బై ద లెటర్ ఎల్. ఈ సబ్షెల్స్లో మనకు రకరకాల ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఆర్బిటాల్కి ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? ఓరియంటేషన్ అనేది ఉంటుంది. సో బేసికల్గా ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇస్ డిస్క్రైబ్డ్ బై దిస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఓకే, సో బేసికల్గా లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇన్ ఎస్ ఆర్బిటాల్. సో ఒక ఎస్ ఆర్బిటాల్కి ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్, it is given by 0. Here the magnetic quantum number for s orbital is given as 0. So ఒకవేళ L is equal to 0 అంటే they are talking about s orbital. So here it is 0. అలానే L equal to 1 అనుకోండి, that is p orbital. So this has 3 different types of orbital, that is +1, 0, -1. Okay, అలానే L is equal to 2, that is p orbital. So it has 5 different types of orientation. So that is given as +2, +1, 0, -1, -2. Understood? So these are the different types of orientations a particular orbital will have. So ante edaina, let's say if L is equal to 2, the set of all the possible magnetic quantum numbers will be from +1, 0, -1. Ante, so here ఒక సబ్షెల్కి, ఓకే లెట్స్ సే హియర్ ఎల్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అన్నాను అనుకోండి ఇక్కడ. ఓకే, ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ ఇక్కడ ఏదైతే ఉందో ద ఎం విల్ రేంజ్, అంటే ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రమ్ -L to 0, సారీ -L to +L మాత్రమే ఉంటుంది. -L to +L మధ్యలో ఉంటేనే దిస్ ఇస్ ఏ పాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్. సో దిస్ విల్ టెల్ యూ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ పర్టికులర్ సబ్షెల్. అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఎన్. మీరు ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు ఎలా చెక్ చేయాలి? వెదర్ ద పాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఫస్ట్ ఎన్ ఇస్తారు. ఓకే, ఎన్ ఇచ్చినప్పుడు తర్వాత మీరు ఎల్ చూడాలి. ఇస్ ఎల్ లెస్ దాన్ ఎన్, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏదైతే ఉందో ద ఎం మస్ట్ లై బిట్వీన్ -L to, ఓకే, ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +L. దీని మధ్యలో మాత్రమే ఉండాలి. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మనం ఈ 3 సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తాం, తర్వాత L మస్ట్ బి లెస్ దాన్ N, అండ్ తర్వాత M వాల్యూ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ లై బిట్వీన్ -L to +L. ఓకే, అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్?
You have any questions? Sir, post this video on YouTube. Pawan, this video is there on YouTube, Pawan. You can always access it, this particular video. Any more questions still here? So this is the significance of magnetic quantum number. Okay, so that means I have referred here also every single details that I have put up here. Okay, this is related to the orientations. So this specifies the orientation of a particular orbital. Okay, so prati orbital, asalu manam orbital ante em define chesam? So basically it is the space where the probability of finding electron is maximum. Ante kada? Probability of finding electron is maximum. Okay, so ఈ orbitals విషయానికి వస్తే there are so many number of orbitals we have here. Okay, so to understand that, okay, so here let's talk about this orbitals a little bit. So first thing, in the S subshell, so S subshell లో మనకు ఒకటే S orbital ఉంటుంది. Okay, so the shape of the S orbital is spherical. ఇది spherical. So దీని azimuthal quantum number ఎంత ఉంటుంది? L is always equal to 0. Okay, so S orbital అప్పుడు it will have so many different set of this ఏదైనా మాకు ఎలక్ట్రాన్ అనేది S orbital లో ఉంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై NS. సో NS అని రిప్రజెంట్ చేస్తాం, వేర్ N represents the principal quantum number. Okay, and similarly S represents the subshell it is present in, and దీని మీద ఉండే electrons, so ns to the power of ఇక్కడ ఏదైతే x అనే సబ్స్టిట్యూట్ చేస్తాం, x represents the number of electrons in S subshell. Okay, so ఈ దీంట్లో మనకు S orbital లో ఎన్ని subshells ఉంటాయి? You will have only one orbital, sorry, ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. సో వాట్ ఈస్ ద మాక్సిమం కెపాసిటీ హియర్? సో ఓన్లీ వన్ ఆర్బిటాల్. ఓకే, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో దీని యొక్క షేప్ ఏంటంటే ఇట్ ఈస్ స్పెరికల్ ఇన్ షేప్. సో 1s ఆర్బిటాల్ అనేది దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ 1s ఆర్బిటాల్. మరి 2s ఆర్బిటాల్ చూస్తే దీనికంటే కొంత పెద్దదిగా ఉంటుంది. దిస్ ఇస్ 2s ఆర్బిటాల్. దెన్ సిమిలర్లీ హియర్ యూ హ్యావ్ 3s. సో ఒకటేంటంటే సైజ్ ఈజ్ ఇంక్రీజింగ్, కరెక్ట్. సైజ్తో పాటు ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇది ఎలా అనేది ఒక చిన్న రూల్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే హియర్ 1s is less energetic than 2s, 2s is less energetic than 3s, and so on in terms of energy as well as size also. Okay, so ప్రతి ఆర్బిటాల్ లో మనకు 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం ఫిల్ చేయొచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దెన్ హౌ అబౌట్ ద p ఆర్బిటాల్? ఓకే, సో ఈ p ఆర్బిటాల్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద p సబ్షెల్, అంతే కదా. సో p సబ్షెల్లో మనకు p ఆర్బిటాల్స్ ఉంటాయి. సో p సబ్షెల్ యొక్క అజిముథాల్ క్వాంటం నెంబర్ ఎంత మనకు? L is equal to 1. సో ఇఫ్ L is equal to 1, దీంట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 2L plus 1 అంటే 2 into 1 plus 1 అంటే టోటల్ 3 సబ్షెల్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, అంతే కదా. సో మనకి ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఆర్బిటాల్ కూడా ఇట్ ఈస్ గివెన్ యాజ్ px, py and pz. So these are the 3 orbitals. ఓకే, సో దీంట్లో ప్రతి ఆర్బిటాల్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ ఎ డంబెల్ షేప్ అన్నమాట. డంబెల్ షేప్ ఉంటుంది వీటికి. ఓకే, సో ఈ డంబెల్ షేప్ ఏదైతే ఉందో వీటి యొక్క ఆరియంటేషన్ ఎలా ఉంటుందంటే ఇన్ ద స్పేస్ XYZ ప్లేన్ మీద చూసినట్లయితే, సో హియర్ ఒక నిమిషం, ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయంటే దిస్ ఈస్ ద ఆరియంటేషన్ ఆఫ్ దిస్ ఆర్బిటాల్స్ ఇన్ ద XY ప్లేన్. ఇది XYZ. సో దిస్ విల్ బి ద ఆరియంటేషన్. సో ఇక్కడ ఆరియంటేషన్ ఎలా ఉంటుందంటే, సో ఇఫ్ దిస్ ఇస్ X, Y అండ్ Z, సో PX ఆర్బిటాల్ అంటే ఇట్ ఈస్ ఆరియంటెడ్ ఇన్
this x-axis. Alane, how about py? So ఈసారి x, y and z. So ఈ pz orbital అయితే it is orienting in y direction. Then how about this pz orbital? So here it is x, y and z. ఇది z direction లో orient అయి ఉంటుంది ఇలా. What is the shape of this? Dumbbell shape anamata. Understood? You have any queries still here? Any more doubts? So basically these are the spaces where the probability of finding the electron is maximum. Ardhamainda? Okay. So ikkada manam gani there are something we call it as nodes. Okay. So what is it? Nodes. So basically the number of nodes will be, you have nodes lo kuda manaku rendu rakalu untayi. Nodes lo kuda manaku radial nodes, okay, alane angular nodes, okay. So ee structure base cheskoni manaki em untayi ante you will have angular nodes. So based on the structure you will have angular nodes. I will discuss about this more in few more minutes, okay. So similar ga ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే n ఈక్వల్ టు 1 అనుకోండి. సో n ఈక్వల్ టు 1లో మనకు ఒక సబ్షెల్ ఉంటుంది, దట్ ఈస్ l ఈజ్ ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు 2 అనుకోండి, రెండు సబ్షెల్స్, దట్ ఈస్ l ఈక్వల్ టు 0, l ఈక్వల్ టు 1. అలానే n ఈక్వల్ టు 3 అనుకోండి, యూ విల్ హ్యావ్ l ఈజ్ ఈక్వల్ టు 0, l ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ l ఈజ్ ఈక్వల్ టు 3. అంటే the p orbitals are present from the second shell. So that means here we will have 2p, 3p, 4p, 5p and so on. So వీటి యొక్క ఎనర్జీస్ కూడా మనం కానీ చూసినట్లయితే on moving from left to right ఇక్కడ కూడా మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ 2p is less energetic than 3p, 3p is less than 4p, 4p less than 5p and so on. అర్థమైందా? Sir, why you left? Bhuvanesh, the thing is like, it's about the organization. So I actually, I will not use the word. కానీ నీకైతే నేను ఆన్సర్ చేస్తున్నాను భువనేష్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఆర్గనైజేషన్, ఇట్స్ అబౌట్ ద పీపుల్, ఇట్స్ అబౌట్ ద మైండ్ సెట్. ఓకే, ద థింగ్ ఈజ్ లైక్ ఐ ఎంజాయ్ Vedantu's culture. This is something which is very unique. ఎందుకంటే I have been here for 3 years. So before I was in a different organization, I have been here for 3 years. So I was here from 2019 నుంచి నేను వేదాంతులోనే ఉన్నాను till 2022. Only for 1 year I haven't been at Vedantu. Okay, IP kuda start chestam Ramesh. You just have to wait. That is also planned for you. Meeku sir aithe Kiran sir eppudu edi start chestam, everything he will reveal it to you guys. Okay. Thank you so much. I'll take that as a compliment. Thank you, Joshna. So is this clear? Understood? So this is the energies that we write. Okay, ఇది ఇలా ఓరియంటేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం నోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. నోడల్ ప్లేన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లేన్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ 0. ఏంటది? సో నోడల్ ప్లేన్. సో ఇక్కడ మనము ఫస్ట్ థింగ్ దిస్ రిప్రజెంట్ ద space where the probability of finding electron is maximum. So this is nothing but a p orbital. అలానే nodal plane అంటే ఏంటంటే it is a plane where the probability of finding electron is 0. What is it? Nodal plane. So దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం మనం? It's a plane with probability of electron finding in the plane is 0. So can I say here, ఇది x-axis లో ఉంది కాబట్టి can I say yz is the nodal plane for this? చెప్పచ్చా? Absolutely. ఇక్కడ చూసినట్లయితే can I say xz is the nodal plane? Okay, so ఈ plane ఇక్కడ, that it's a plane that will pass through this centers. Okay, so ఇక్కడ probability of finding electron is 0. So basically this is also representing the nucleus. So మరి ఇక్కడ, so same thing, it is in z axis. So xy plane is the nodal plane to this. Understood? So these are the various nodal planes that are present. అంటే
ప్రతి ఒక్క ఆర్బిటాల్ p ఆర్బిటాల్లో we have one nodal plane. మరి అలానే ఈ s ఆర్బిటాల్ చూస్తే can you tell me about the number of nodal planes here? 0. So there is not even a one plane where the probability of finding electron is 0. ఎందుకంటే it is spherical shape లో ఉంది. So here no nodal planes. No nodal planes అన్నమాట. Okay, then how about this d orbital? Let's try to discuss about the d orbital. So d subshell లో మనకు this has an azimuthal quantum number L is equal to 2. So 2L plus 1 will give me the number of orbitals. So that is nothing but 2 into 2 plus 1 ante this is equal to 5. Into 5 orbitals aithe manaku untayi. So ee 5 orbitals yokka pairlu evaithe unnayo it is given as dxy, dyz, dzx, dx square minus y square and similarly dz square. ఇలా 5 నేమ్స్ తో అయితే మనం దీన్ని ఇండికేట్ చేస్తాం. సో ప్రతిదానికి హియర్ దిస్ ఆర్ ద ఆర్బిటాల్స్ దట్ వై వీ హ్యావ్. సో దీని యొక్క షేప్ ఏంటంటే డబుల్ డంబుల్ షేప్. డబుల్ డంబుల్ షేప్. మరి ఇవి ప్రతి ఆర్బిటల్ ఎలా ఆరియంట్ అయి ఉంటాయి అనేది కూడా మనం చూడాలి కదా. కరెక్ట్ అనురాగ్, I could not reach out to sir, Kani, but I have gone through the rules. It is very clear in the JEE Danto Ganida. If you are looking at the eligibility criteria also, it clearly says that it is the grade 12 percentage. So grade 12 percentage is what we have normally, Anurag. Okay, Anurag, it is grade 12 percentage. Because I have clearly gone through the instructions, it says that it is the percentage of math, physics and chemistry in grade 12. Nikosme I have gone through it once again. Blood sir, not clear. Which one is it? My mic? Is my voice not clear? Just a moment guys. Let me check. Is my voice clear? Blood sir, not clear. Which one is it? My mic? Is my voice not clear? Just a moment. Just a moment guys. Is my voice clear? Just a moment. How about now? I think now it's clear. Confirm if my voice is clear. Please say if you can see and hear me. Can you see and hear me guys? ఇప్పుడు క్లియర్గా ఉందా? నా వాయిస్ క్లియర్గా ఉందా ఇప్పుడు? Is this clear now? మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత I will start the lecture. I'm just waiting for your confirmation. I hope now it's clear. Is my voice clear? Okay. Yes. Awesome. Fine. So let's start with this. So ఇక్కడ మనకు 5 orbitals ఉంటాయి. సో ఈ 5 orbitals లో వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా మనం చూసినట్లయితే సో dxy. సో ఈ dxy అనేది ఎలా ఉంటుందంటే if this is x and y plane, so this is oriented like this. ఇలా 2 lobes లో అంటే డంబెల్ షేప్ లో ఆరియంట్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద dxy ఆర్బిటాల్. సో ఈ dxy ఆర్బిటాల్ లో కూడా మనకు నోడల్ ప్లేన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద ప్లేన్ దట్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ పర్టికులర్ ఆర్బిటాల్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ 0. సో ఇక్కడ కూడా మనకు 2 ప్లేన్స్ వస్తాయి. సో హియర్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్, వన్ ఇస్ ద xz ప్లేన్ అండ్ zy ప్లేన్. సో ఇది ఇఫ్ యు ఆర్ నోటింగ్ ఈ zy ప్లేన్ దాంతో పాటుగా zx ప్లేన్, ఈ 2 ప్లేన్స్ కూడా వాటి మీద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ విల్ బి 0. సో దీంట్లో కూడా మనకు 2 ప్లేన్స్ వస్తాయి. ద నెంబర్ ఆఫ్ ప్లేన్స్ హియర్ ఆర్ హౌ మెనీ? సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ నోడల్ ప్లేన్స్. అంటే ఎలా ఉంటాయంటే దే విల్ పాస్ త్రూ దిస్. ఒక ప్లేన్ ఏమో ఇలా పాస్ అవుతుంది, ఇంకో ప్లేన్ ఏమో ఇలా పాస్ అవుతుంది. సో ఈ 2 ప్లేన్స్ ఒకటి వచ్చి zx, zy అండ్ zx ప్లేన్స్ అన్నమాట. ఓకే, సో అలానే ఇక్కడ కూడా మనకు ఉంటాయి. సో సిమిలర్లీ ఐ విల్ టేక్ వన్ మోర్ ఆర్బిటాల్ విచ్ ఇస్ y అండ్ z. ఓకే,
So ikkada kuda this will be the case for one orbital and here is the other orbital. So deentlo kuda manaku two nodal planes. Okay, similarly one more orbital. So E orbital edaithe undo, let me write the names. So this is dxy orbital, this is dyz orbital, and similarly dzx తీసుకోవాలి కదా. So if this is x-axis and if this is z-axis, okay, so ఇక్కడ మనకు ఆర్బిటాల్ కూడా it is in between this plane. So దీంట్లో కూడా మనకు two nodal planes వస్తాయి, two nodal planes here. Okay, so this is between the planes. So this, what is the name of this? dzx. Okay, మరి dx square minus y square ఎలా ఉంటుందంటే it is on the plane of x and y. సో మనకి x and y planes ఉంటాయి చూసారా. సో ఇది x plane, ఇది y plane అయినట్లయితే ఈ dx square minus y square ఇలా ఉంటుంది మనకి. సో హియర్ this is the double dumbbell shape it will have. ఓకే, సో ఇక్కడ కూడా మనకు రెండు ప్లేన్స్ ఉంటాయి. సో ఒక ప్లేన్ ఏమో ఇలా పాస్ అవుతుంది అండ్ ఇంకొక ప్లేన్ ఏమో ఇలా పాస్ అవుతుంది. సో హియర్ ఆల్సో టూ నోడల్ ప్లేన్స్. సో దిస్ ఇస్ ఆన్ ద ప్లేన్. దీని యొక్క పేరు ఏంటి మనకు? dx square minus y square. ఓకే, మరి dz ఎలా ఉంటుందో తెలుసా? dz square కమెంట్లో పెట్టాను, మీరు చెప్పారు కిరణ్ సార్కి అడుగుతాను అని. నాకు 12th మార్క్స్ JEE అది సెకండ్ ప్రయారిటీ. Let me check that comment. Anurag, I have to check that comment. I will check that comment today for sure. ఖచ్చితంగా చూస్తాను. Okay, I will look at that for sure. Anurag, Hitesh, yes, here also మనకు రెండు ఉంటాయి. మరి how about in dz square? So dz square కానీ చూసినట్లయితే ఇలా ఉంటుంది. So this, if I am taking this as the z axis అన్నాను అనుకోండి, if this is x, so ఇది మన y axis, if this is our y axis, ఈ z అనేది ఏదైతే ఉంటుందో it is like this, it is this orbital. So here you will have one more ring here. Okay, దీంట్లో మనకు నోడల్ ప్లేన్స్ అయితే ఉండవు కానీ నోడల్ సర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో this is how we will have that surface. Okay, this will be the nodal surface. Okay, but no nodal plane. Plane అంటే ఓన్లీ రెండు యాక్సెస్ మాత్రం ఉండాలి కదా. సో నోడల్ సర్ఫేస్ అయితే ఉంటుంది కానీ కిందకి పైకి, సో ఇక్కడ కూడా కింద ఇంకోటి ఉంటుంది ఇలా. ఓకే, బట్ దెర్ ఇస్ నో నోడల్ ప్లేన్. అండర్స్టూడ్? అభిరామ్ షూర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మనకు నోడల్ ప్లేన్ ఉండదు, నోడల్ సర్ఫేస్ మాత్రమే ఉంటుంది, వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ 0. సో దీనికి గల కారణం ఏంటంటే యూ క్యాన్ సీ హియర్ దెర్ ఇస్ ఎ రింగ్, దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ మనకు ప్రతి దాంట్లో వీటి యొక్క స్ట్రక్చర్స్ చూసినట్లయితే dxy అన్నాం అనుకోండి, xy ప్లేన్కి మధ్యలో ఉంటాయి ఇవి. దే ఆర్ నాట్ ఆన్ ద ప్లేన్, దే ఆర్ బిట్వీన్ ద ప్లేన్స్. అందుకని dxy. అలానే సేమ్ థింగ్ గోస్ ఫర్ dyz, dzx. ఈ dx square minus y square is on the plane, x plane y plane మీద ఉంటుంది. సో వీటి యొక్క షేప్స్ డబుల్ డంబుల్. సో వీటి యొక్క నోడల్ ప్లేన్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకు రెండు నోడల్ ప్లేన్స్. సో దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ వన్. అలానే ఇక్కడ దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ వన్. సో ఇలా డిఫరెంట్ నోడల్ ప్లేన్స్తో this is the d orbital. Okay, what is the maximum number of electrons you can fill in this d subshell? So d subshell ante 10 electrons, d orbital ante each orbital ante only 2 maatrame. Ardhamainda? Is this clear? Any more doubts here? So now let's talk about the nodes. Okay, nodes and antinodes. So nodes ante basically the antinodes ante these are the planes, okay, where the probability of this is where the probability of finding electron is maximum. వీటిని మనం యాంటీ నోడ్స్ అంటాం. అలానే నోడ్స్ అంటే ఇక్కడ మనకు probability of finding electrons, of finding
ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ మనకు 0 ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకు 2 రకాల నోడ్స్ వస్తాయి. సో నోడ్స్లో ఒకటేమో యాంగులర్ నోడ్స్, ఓకే, ఇంకొకటి ఏంటంటే రేడియల్ నోడ్స్. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఐ డి నాట్ సే అబౌట్ ద ఎనర్జీస్. సో ఇక్కడ ఇట్ స్టార్ట్స్ విత్ వాట్, ఫ్రమ్ విచ్ సెల్ ఇట్ విల్ స్టార్ట్, 3D నుంచి స్టార్ట్ అవుతుంది. 3D, 4D అండ్ 5D అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి ఎనర్జీ ఏమవుతుంది, హియర్ ఆల్సో ఎనర్జీ ఇంక్రీజెస్, సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? సో లెట్స్ టాక్ హియర్ నౌ. ఓకే, సో యాంగులర్ నోడ్స్, రేడియల్ నోడ్స్. ఫస్ట్ యాంగులర్ నోడ్స్ గురించి చూద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ యాంగులర్ నోడ్స్. ఓకే, సో యాంగులర్ నోడ్స్ అంటే ఏంటి? సో బేసికల్గా నోడ్స్ అంటే వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ 0. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. షేప్ ఆఫ్ ఆర్బిటాల్ అంటే బేసికల్గా ఇక్కడ యువర్ అజిముథాల్ క్వాంటమ్ నంబర్ ఇస్ రిక్వైర్డ్. సో ద L value will determine the number of angular nodes. Okay, so ఒకవేళ let's talk about the S orbital. So ఈ S orbital లో మనం చూసినట్లయితే there is no nodal plane at all here. So the number of angular nodes here are 0. So the number of angular nodes, దీని యొక్క షేప్ వచ్చి spherical కదా. So if this is spherical in shape, there is no way you will have a plane where the probability of finding electron is 0. So hence the number of angular nodes ఇక్కడ 0 అన్నమాట. సో అలానే p ఆర్బిటాల్కి వచ్చినట్లయితే ఇన్ ద p ఆర్బిటాల్ యూ హ్యావ్ వాట్, ఏ డంబెల్ షేప్ కదా. సో మనకి ఇక్కడ ఒక డంబెల్ షేప్ ఉంటుంది కదా. సో హియర్ యూ హ్యావ్ ఎ నోడ్. ఓకే, సో దిస్ represents your ఈ plane ఏదైతే ఉందో here you will have a plane here. So there is one angular node. అలానే d orbital. Okay, so if you are looking at this d orbital, this is double dumbbell shaped. So ఈ double dumbbell shape లో కూడా you have 1 and 2. సో ఇక్కడ మనకు 2 యాంగులర్ నోడ్స్ ఉంటాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సర్ కెమిస్ట్రీ, ఎస్ ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. ఓకే రియాజ్, దట్ సర్ దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ అటామిక్ స్ట్రక్చర్. ఎస్, దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్. ఓకే, క్లియర్ గాయస్? అర్థమైందా? Is this clear? Any more doubts still here? Okay, so ఇక్కడ మనకు number of angular nodes is based on the shapes. Okay, ఇక్కడ మనకు 2 వస్తాయి. Okay, any more doubts still here? You have any more questions? Any more doubts still here? Okay, so how to figure out the number of radial nodes? So మనకి ఇప్పుడు if you want to figure out the number of radial nodes, I will show you how to figure out the number of radial nodes. So ఇక్కడ angular nodes కి సంబంధించి if someone is asking you what is the number of, say 1s electron, 1s అయినా 2s అయినా 2s అయినా 3s అయినా 4s అయినా, anything, the number of angular nodes is equal to L. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. So that means వీటికన్నిటికీ కూడా what is the number of nodes? All this will have angular nodes will be equal to 0 because L. Mari, how about this? 2s, 2p, 3s, 3p, sorry, 2s, oh my god, I'm sorry, 2p, 3p, 4p and so on. All this, దీంట్లో కూడా number of angular nodes L. అంటే ఇక్కడ angular nodes will be how many here? Angular nodes in any of this particular
orbitals will be equal to 1 anamata. Okay, so in any of this orbitals it will be equal to 1. Then how about here this 3D, 4D, 5D ఈ అన్నిట్లో కూడా number of angular nodes అంటే each ఒక్కొక్క దాంట్లో you will have how many angular nodes? Angular nodes will be each angular nodes in each orbital will be equal to 2. Okay, అదే F కైతే same thing. In the F orbital మనకు angular nodes ఎన్ని ఉంటాయి ఇక్కడ? Will be equal to L, which is equal to 3. So this is how you figure out the number of angular nodes. Okay, then how about the radial nodes? So radial nodes is based on the distance. Radial nodes అనేవి ఏవైతే ఉన్నాయో this are based on the distance అన్నమాట. So based on distance అంటే ఏంటో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. Okay, so if this is my plane, ఇది నా plane అనుకోండి. Okay, so this is my x, y and z. ఇది నా plane. So if 1s orbital డ్రా చేయమని అనుకోండి ఇక్కడ, so you will say this is my 1s orbital. So ఇదేమో nucleus. So this represents the nucleus. So ఇదేమో నా 1s orbital. ఇదేంటిది 1s orbital. అలానే 2s డ్రా చేయమంటే, so this will be the 2s orbital. అలానే 3s orbital డ్రా చేయమంటే this will be the 3s orbital. If someone is asking you to draw 4s orbital, so this will be the 4s orbital. So వీటి మధ్య there is a spherical plane in which where the probability of finding electron is 0. So ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే, so there is one plane. So this is a radial node. This is a radial node. This is a other radial node. So మీరు ఎవరైనా the number of radial nodes, okay, what is it? Number of radial nodes in 1s అని అడిగారు అనుకోండి, it is 0. ఎందుకంటే దీని లోపల there is no node where the probability of finding electron is 0. మరి the number of radial nodes in 2s అని అడిగారు అనుకోండి, సో 2s లోపల కానీ మనం కానీ గమనించినట్లయితే దీని లోపల చూడండి 1s కి 2s కి మధ్యలో ఒక రేడియల్ నోడ్ ఉంది. సో బేసికలీ దిస్ ఆర్ రేడియల్ నోడ్స్. దిస్ ఆర్ రేడియల్ నోడ్స్ ఫర్ s ఆర్బిటాల్. అంటే 2s లో మనకి ఎన్ని ఉన్నట్టు ఇక్కడ ఒకటి ఉన్నట్టు. దెన్ హౌ అబౌట్ దిస్ ఇన్ 3s లో చూసినట్లయితే మనకు 3s లోపల ఎన్ని ఉన్నాయి? 1, 2 అంటే ఇక్కడ 2 ఉన్నట్టు. 4s లో అయితే 3 ఉంటాయి. 5s లో అయితే 4 ఉంటాయి. ఇక్కడ చూడండి 1, 2, 3. సో దిస్ ఆర్ ద నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్. Is this clear? This is how you figure out the number of radial nodes in s orbital. అలానే p orbital చూసినట్లయితే సేమ్ లాజిక్. సో సేమ్ మెథడ్ యూజ్ చేయాలి. సో p orbitals మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇట్ స్టార్ట్స్ విత్ వాట్? 2p, కరెక్ట్? సో మనకు సెకండ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యూ టు డ్రా ద 2p ఆర్బిటాల్, సో అప్పుడు ఎలా డ్రా చేస్తాం? సో బేసికల్గా దిస్ ఇస్ 2p ఆర్బిటాల్. అలానే 3p ఆర్బిటాల్ డ్రా చేయమంటే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ బి, వేర్ దిస్ ఈస్ ద 3p ఆర్బిటాల్. అలానే 4p అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ అగైన్ 4p ఆర్బిటాల్. అలానే 5p ఆర్బిటాల్ డ్రా చేయమంటే, సారీ, సో దిస్ will be your 5p orbital like this inside. So ikkada veetillo this is our 5p orbital. So the 2p is bigger than, so 2p is smaller than 3p, 3p is smaller than 4p, 4p is smaller than 5p. So వీటిలో రేడియల్ నోడ్స్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే దీంట్లో కూడా చూడండి 2p లోపల చూస్తే 0. సో ద నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్
Okay, number of radial nodes in 2p will be equal to 0. మరి 3p లో ఎన్ని ఉన్నాయి గమనించండి. So if you observe this, yes, there is one plane here. So this is one of the radial node that is present here where the probability of finding electron is 0. అలానే ఇక్కడ ఇంకొకటి ఉందా? So here is between 2p and 3p there is one more one. అలానే between 3p and 4p there is one more here. So you just have to draw this, that's enough. సో ఇక్కడ 3p లో చూసినట్లయితే 3p లోపల ఎన్ని ఉన్నాయి చూడండి, 2p లో అయితే ఒక్కటి కూడా లేదు, 3p లోపల ఒక్కటి ఉంది. దెన్ హౌ అబౌట్ దిస్ ఇన్ 4p? సో 4p లో చూసినట్లయితే 2pకి 3pకి మధ్యలో ఒకటి, 4p లోపల ఇంకొకటి కూడా ఉంది. సో టోటల్ ఇక్కడ 2 ఉన్నట్టు లెక్క. అదే కనుక 5p లో చూసినట్లయితే 3 ఉంటాయి చూడండి ఇక్కడ. సో 5p లోపల చూసినట్లయితే 1, 2, 3. సో ఎప్పుడైనా ద నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఇన్ ద 6p ఆర్బిటాల్ అని అడిగారు అనుకోండి మిమ్మల్ని, మీరు ఎలా చేయాలంటే లైక్ దిస్. సో ఫస్ట్ డ్రా చేసుకోండి ఇలా, ఇది 2p. ఓకే, మరి 3pకి 2pకి మధ్యలో ఒకటి ఉంటుంది, 3pకి 4pకి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, మరి 4pకి 5pకి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, 5pకి 6pకి మధ్యలో ఒకటి ఉంటుంది. సో 6pకి మధ్యలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంటుంది, 2, 3, 4 ఉంటాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఇన్ ద 6p ఆర్బిటాల్ విల్ బి 4. ఇట్లా అయితే మీరు డిఫరెంట్ కన్క్లూజన్స్లోకి రావాలి. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ హియర్. సో ఇక్కడ మళ్ళీ 6p అయితే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్. సో అలానే ఇఫ్ someone is asking for you for a, ఇది p ఆర్బిటాల్లో, ఓకే, in the p orbital the number of radial nodes. If someone is asking you for the number of radial nodes in the d orbital అనుకోండి, so d orbital లో కూడా same logic. If someone is asking for radial nodes, so ఎలా ఫిగర్ అవుట్ చేస్తాం? సో d orbital ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు? It starts with 3d. So the first d orbital ఏదైతే ఉందో, the first one I will start with what? So this is my first 3d orbital. అలానే దీని మీద ఇంకో 4d orbital ఉంటుంది కదా. So this is my 4d orbital. అలానే 5d, this is 5d. Okay, so that means వీటి మధ్యలో చూసినట్లయితే there is one plane here. So the number of radial nodes in the 3d orbital will be 0. The number of radial nodes in the 4d orbital will be 1. The number of radial nodes in the 5d orbital will be how many? 2 radial nodes. So this are the where the probability of finding space electrons is 0. So వీటిని మనం రేడియల్ నోడ్స్ కింద చెప్తాం. సో రేడియల్ నోడ్స్ 5d లోపల 2 వస్తాయి, ఎందుకంటే 5d లోపల చూసినట్టయితే 4dకి 5dకి మధ్యలో ఒకటి, అలానే 3dకి 4dకి మధ్యలో ఇంకొకటి ఉంది. సో 2 రేడియల్ నోడ్స్ అయితే ఇక్కడ మనకి ఉంటాయి. ఎస్, అబ్సల్యూట్లీ. సో మనకి ఇక్కడ హౌ మెనీ ఇన్ 3d? సో 3dలో అయితే 0, 4dలో అయితే 3d వచ్చి 0, సిమిలర్గా 4d 1, 5dలో అయితే 2, 6dలో అయితే 3, ఇలా అయితే మనకు ఉంటాయి. ఓకే, అండ్ ద సేమ్ లాజిక్ ఫర్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఆల్సో. సో ఇక్కడ మనకు 4fలో అయితే 0 ఉంటాయి, మరి 5fలో 1 ఉంటుంది, 6fలో 2, 7fలో అయితే 3 ఉంటాయి. సో ఇక్కడ 0 ఉంటాయి, దీని మధ్యలో 1, 2, 3, ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ హౌ వి ఫిగర్ అవుట్ ద నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ అండ్ యాంగులర్ నోడ్స్. Understood? Any doubt still here? So now let's talk about the spin quantum number. So ఈ spin quantum number దేని ఇండికేట్ చేస్తుంది అంటే, once the electron ఏదైతే ఉందో, ఓకే, once you have figured out this is where the electron is present, ఈ ఆర్బిటాల్లో ఉంది అన్న తర్వాత, సో this orbital, దీంట్లో ఉండే ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్కి అయితే this has 2 different spins. సో ఆర్బిటాల్లో మనకు maximum number of electrons ఎన్ని ఉంటాయి? సో ఇది ఒక ఆర్బిటాల్ అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం ఫిల్ చేయొచ్చు. సో ఈ ఎలక్ట్రాన్కి ఏంటంటే 2 రకాల స్పిన్ ఉంటుంది. సో ద ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ 2 kinds ఆఫ్ స్పిన్. ఒకటి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్, ఇంకొకటి ఏంటంటే క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. సో అదర్ వన్ ఇస్ క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. సో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, one is by +½ and the other one is by -½
అండర్స్టూడ్? అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్కి 4 డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ వస్తాయి. సో ఓవరాల్గా మనం నార్మల్గా ఒక ఎలక్ట్రాన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రిప్రజెంటేషన్ ఇస్ ఎన్ ఎల్ ఎక్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో హియర్ ఎన్ రిప్రజెంట్స్ ద principal quantum number ante which orbit it is present. So this represents what? Principal quantum number of the electron. What is L represent? A subshell lo undu. This represents the subshell. So in which subshell it is present? Ante kada? Subshell it represents. Idemo orbit ni represent chestadi. So that is basically your azimuthal quantum number. Okay, so here X represents the position of which electron అనేది మనకి ఇది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ అనేది వెళ్తుంది అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఆర్బిటాల్లో హియర్ యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఇట్ విల్ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పిన్స్. ఒకటి ఇలా, ఇంకొకటి ఇలా. So that means they have 2 different spins. One is clockwise spin, anti-clockwise spin. So this is how you figure out what is the different quantum numbers for every single electron. Ante prati oka electron kuda 4 different set of quantum numbers aithe manaku untayi. Okay, sir, small doubt, మీరు పెట్టే PDF notes xerox తీసుకోవాలా ఆర్ నోట్స్ లా రాయాలా, అది బెస్ట్, ఏది బెస్ట్ సార్? సో పింకీ మీ అందరికీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఫర్ పింకీ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐఎమ్ టెలింగ్ యూ హియర్. సో ఎప్పుడైనా సరే నోట్స్ అనేది మీ సొంతంగానే తయారు చేసుకోండి. హ్యావ్ యువర్ ఓన్ నోట్స్. ఎవరో నోట్స్ తయారు చేసి ఇచ్చినా కూడా తీసుకోవద్దు. నేను చెప్తున్నాను, అది తీసుకొని మీరు ఏం చేస్తారు, అది తీసుకోండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అది తీసుకొని ట్రై టు మేక్ యువర్ ఓన్ నోట్స్. మీ సొంతంగా రాసుకోండి. మీ సొంతంగా రాస్తే ఏంటంటే యూ విల్ హ్యావ్ ద అండర్స్టాండింగ్ ఇన్ ఎ బెటర్. అంటే ఎక్కడ ఏది రాసుకున్నారు ఇవంతా చాలా క్లియర్గా ఉంటాయి. యూ కెన్ మేక్ యువర్ నోట్స్ మచ్ మోర్ బెటర్. అంటే ఇట్ విల్ బీ మోర్ ఎఫిషియంట్. అది దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ మేక్ యువర్ ఓన్ నోట్స్. సో దీన్ని కూడా తీసుకోండి. దెర్ ఆర్ సమ్ పాయింటర్స్, మేక్ ఎ నోట్ ఆఫ్ దెమ్. అంటే మీరు చదువుకున్నవి కూడా ఇంకా పాయింటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తాన్ని యూనో have it as a single notes. So last minute lo aithe meeku compulsory adi help avutadi. Okay, understood? So make your own notes. Okay, not this, don't take it as a xerox, make your own notes. Idene kada ఏ సబ్జెక్ట్ కన్నా that is my suggestion. ప్రతి ఒక్కరికి రకరకాలుగా అందరూ రకరకాల నోట్స్ ఇస్తారు, బట్ ఎవ్రీథింగ్ కంపైల్ ఇట్ యాజ్ ఎ సింగిల్ నోట్స్, దట్ యూ షుడ్ డూ ఇట్. ఓకేనా? So this is clear. So these are the 4 different set of quantum numbers for an electron. Okay, so tell me something, out of all these quantum numbers, which of the following quantum numbers are possible? Edi possible, edi not possible, cheppagalra? So possible aithe, okay, let me write. So here is the first one, second one, third one, fourth one, fifth one. So ee annitlo which of all of the quantum numbers, which of the following are possible quantum numbers? Edi possible, edi not possible. So first chudandi, possible aithe I will put a tick mark, and the other one, if it is not possible, I will put not possible aithe oka into mark kottestanu. So first chudandi, meer ela check cheyali first thing. So n value, so is L value less than n? Yes, 0, it is less. సో మరి ఎల్ వాల్యూ అంటే ఎం వాల్యూ, ఇట్ మస్ట్ బి వాట్ -L to +L మధ్యలోనే ఉండాలి. సో ఇట్ హస్ 0, ఎస్ 0, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో +12 రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో దిస్ ఇస్ కరెక్ట్. కరెక్టే కదా? ఎస్, దిస్ ఇస్ రైట్. మరి సెకండ్ చూడండి, ఎల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఎన్ ఆర్ ఇట్ ఇస్ ఈక్వల్ టు ఎన్. సో ఇస్ దిస్ పాసిబుల్? దిస్ ఈజ్ నెవర్ ఎ పాసిబిలిటీ. సో హియర్ ఇస్ ద మిస్టేక్. సో దిస్ ఇస్ ఎ రాంగ్ వన్. ఎందుకంటే ఎల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ఎన్. మరి ఇక్కడ థర్డ్ వన్ చూడండి. సో ఎల్ ఇస్ లెస్ దాన్ ఎన్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. మరి ఎం వాల్యూ మస్ట్ బి -L to +L, అంటే -3, -2, ఎస్ -2 ఇస్ పాసిబుల్. సో ఇక్కడ మళ్ళీ -2, ఎస్ దిస్ ఇస్ పాసిబుల్. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ పాసిబుల్. మరి ఫోర్త్ వన్ చూడండి. సో ఫోర్త్ వన్ శివలింగం, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ రాజు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే L 0, -1, -12. సో ఇక్కడ is L value less than n? Yes, absolutely. మరి m value చూసినట్లయితే ఇది 0 ఉండాలి, but it is what? But here this is the culprit here.
సో దిస్ కెనాట్ బీ మోర్ దాన్ ఎల్ వాల్యూ. అంటే ఇక్కడ 0 మాత్రమే పాసిబుల్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో దిస్ ఈజ్ రాంగ్. మరి ఫిఫ్త్ వన్ చూడండి, ఇస్ ద ఫిఫ్త్ వన్ పాసిబుల్? సో ఫిఫ్త్ వన్ చూస్తే ఎల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఎన్, ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్. మరి ఇక్కడ కూడా ఇది గ్రేటర్ దాన్ ఉంది కదా, ఇక్కడ కూడా దిస్ మస్ట్ నాట్ బి గ్రేటర్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ హియర్. ఇక్కడ +3 ఇట్ కెనాట్ బి, ఇట్ షుడ్ బి ఫ్రమ్ -2 టు +2 మధ్యలోనే ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఇది పాసిబిలిటీ అనేది ఉండదు. సో హెన్స్ దిస్ ఇస్ ఆల్సో రాంగ్. అండర్స్టూడ్? సో ఫస్ట్ థింగ్ ఎలా చెక్ చేస్తున్నారు? ఎన్ వాల్యూ చూస్తారు, తర్వాత దేనికి రావాలి? ఎల్ వాల్యూ మస్ట్ బి లెస్ దాన్ ఎన్. నెక్స్ట్ దేనికి రావాలి? ఎం వాల్యూ ఏదైతే ఉందో, ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చెక్. సెకండ్ చెక్, ద థర్డ్ చెక్ విల్ బి వాట్? ఎం వాల్యూ మస్ట్ లై బిట్వీన్ -L టు +L. ఈ మధ్యలో ఉన్నట్లయితే ఇట్ ఇస్ కరెక్ట్, లేదంటే రాంగ్. ఇది థర్డ్ కండిషన్. మరి ఫోర్త్ కండిషన్, స్పిన్ ఎలా ఉండాలి? స్పిన్ ఇస్ ఆల్వేస్ వాట్? ద ఫోర్త్ కండిషన్ ఇస్ +½ లేదా -½ ఉండాలి. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ యూ హ్యావ్ టు చెక్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ ఇస్ కరెక్ట్, లేదంటే ఇట్ ఇస్ రాంగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, మరి ఇది చూడండి. కెన్ యూ టెల్ మీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్? సో ఈ కేసులో చూడండి, 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 2 3, ఇక్కడ 4. సో ఫస్ట్ ఇది పాసిబులా? సో ఎల్ ఇస్ లెస్ దాన్ ఎన్, ఎస్ పాసిబుల్. అండ్ ఎం ఇస్ అగైన్ బిట్వీన్ +2 టు -2 మధ్యలో ఉంది, -2 టు +2 మధ్యలో, ఎస్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, మరి ఇది చూడండి, ఎస్ హియర్ ఆల్సో ఇట్ ఇస్ లెస్ దాన్ దిస్. ఇక్కడ -2 టు +2 మధ్యలో ఉంది, ఎస్ దిస్ ఇస్ ఆల్సో రైట్. మరి ఇక్కడ ఫోర్త్ వన్, సో ఎల్ ఇస్ లెస్ దాన్ 4, కరెక్ట్. సో ఇక్కడ కూడా ఎం వాల్యూ ఇస్ లైయింగ్ బిట్వీన్ -L, -1 0 +1, దిస్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ రైట్. మరి ఇక్కడ కూడా ఇస్ ఇట్ రైట్? సో ఫిఫ్త్ వన్ చూసినట్లయితే, సో 5 ఎల్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఇస్ లెస్ దాన్ ఎన్, ఎస్ ఇట్ ఇస్ కరెక్ట్. మరి ఎం వాల్యూ షుడ్ బి ఫ్రమ్ -1 0 +1, కానీ ఇట్ ఇస్ -2 ఉందా? సో దిస్ ఇస్ రాంగ్ హియర్. సో దిస్ ఇస్ అగైన్ రాంగ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఫోర్త్ వన్ ఇస్ నాట్ పాసిబుల్. మరి ఇక్కడ చెప్పండి, నాకు ఇది ఒకటి చెప్పండి. సో వీటి యొక్క ఎనర్జీస్ గురించి మాట్లాడితే, డూ యూ నో వాట్ వీటి యొక్క ఎనర్జీస్ ఎలా చెప్పాలో తెలుసా? సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 1 2 3, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటుంది అనేది మీరు చెప్పగలరా? ఏ ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనే విషయాన్ని ఎవరైనా మీరు చెప్పగలరా? దట్ ఈస్ ద క్వశ్చన్. సో విచ్ ఆఫ్ దిస్ 3 అవుట్ ఆఫ్ 1 2 3, అవుట్ ఆఫ్ 1 2 and 3, which electron has highest energy? Which electron has highest energy? ఇది చెప్పగలరా? సో ఇది ఆన్సర్ చేయాలంటే we will get back here once again. First we have to understand a concept. Yes, absolutely అంజని, నువ్వు చెప్పినట్లుగా ఇక్కడ మనకు n+L రూల్ తెలియాలి. అసలు ఈ రూల్ ఏంటో we will try to understand in a bit. So next thing would be about the Pauli's exclusion principle. సో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఒక ఆటమ్ ఉందనుకోండి, ఓకే, ఈ ఆటంలో మనకి ఏముంటాయి? ఆర్బిట్స్ ఉంటాయి. సో ఈ ఆర్బిట్స్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, ఎవ్రీ ఎలక్ట్రాన్, సో no two electrons in an atom can have same quantum numbers, can have same 4 set of quantum numbers. అంటే ఒక ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో, ప్రతి ఎలక్ట్రాన్కి ఒక ఆటంలో ఒక 4 డిఫరెంట్ క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి అని మనకు తెలుస్తుంది. సో ఎందుకు అంటే, ప్రతి ఎలక్ట్రాన్ తీసుకోండి, సో ఏ ఎలక్ట్రాన్ తీసుకున్నా సరే ఈ 3 అయితే పాసిబుల్. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను అనుకోండి నేను, ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఎన్ వాల్యూస్ సేమ్ ఉండడం పాసిబుల్. ఎన్ వాల్యూ సేమ్ ఇస్ పాసిబుల్ ఉంటాయి. దెర్ విల్ బి ఎలక్ట్రాన్స్ విచ్ విల్ హ్యావ్ సేమ్ ఎన్ వాల్యూ. అలానే దెర్ విల్ బి ఎలక్ట్రాన్స్ వేర్ దే విల్ హ్యావ్ సేమ్ ఎల్ వాల్యూ. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ వాల్యూ సేమ్ అంటే, ఐ కెన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 2s 2p. సో ఇవి 2 సపరేట్ 2 ఎలక్ట్రాన్స్, ఒకటి 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. వీటికి ఎన్ వాల్యూ సేమా? ఎస్. సో దిస్ ఇస్ పాసిబుల్. మరి ఎల్ వాల్యూ సేమ్ పాసిబుల్ అవుతుందా? ఎస్.
ఎలా అంటే వీ కెన్ టేక్ అన్ ఎలక్ట్రాన్ వేర్ యూ హ్యావ్ 2p1 ఎలక్ట్రాన్ అలానే 2p2 ఎలక్ట్రాన్. వీటికి ఎల్ వాల్యూ సేమ్ కదా. సో రెండింటికి ఎల్ వాల్యూ 0 and 0, సారీ అంత కూడా వద్దులేండి. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 3p1. సో వీటికి ఎల్ వాల్యూ సేమ్ కదా. ఎస్, ఎల్ కూడా సేమ్గా ఉండొచ్చు. ఓకే, దెన్ హౌ అబౌట్ దిస్ ఎం వాల్యూ? సో ఎం వాల్యూకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకు సేమ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక పర్టికులర్ ఆర్బిట్లో మనకు ఒక ఆర్బిటాల్కి ఒక ఎం వాల్యూ ఉంటుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఆర్బిటాల్. సో ఒక ఆర్బిటాల్ గురించి ఐ డూ వన్ థింగ్. సో ఇక్కడ ఒకే సబ్షెల్ గురించి మాట్లాడదాం, దట్ విల్ బి మచ్ బెటర్. సో 2p2. సో వీటికన్నీ రెండింటికి కూడా సేమ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2p1లో ఒక ఎలక్ట్రాన్, 2p2. సో ఈ రెండింటికి కూడా సేమ్ ఎల్ వాల్యూ. మరి ఎం వాల్యూ చూసినట్లయితే ఇక్కడ 2p1లో ఉండే ఎలక్ట్రాన్కి డిఫరెంట్ ఉంటుంది, 2p2లో ఉండే ఎలక్ట్రాన్కి డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎం వాల్యూ ఆల్సో ఇట్ కుడ్ బి సేమ్ ఫర్ దిస్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ 4s1 4s2, ఈ 2 ఎలక్ట్రాన్స్ నేను కానీ చూసినట్లయితే రెండిటికి ఎం వాల్యూ 0 0. సో ఇది కూడా పాసిబుల్. కానీ ఎస్ వాల్యూ ఏంటంటే మనకు ఈ 4s2లో ఉండే ఎలక్ట్రాన్ మనం కూడా చూసినట్లయితే ఎస్ స్పిన్ అయినా మారుతాయి. ఎస్ వాల్యూ ఇట్ విల్ బి డిఫరెంట్ ఇన్ అన్ ఆర్బిటాల్. సో ఇక్కడ మనం ఒక ఆర్బిటాల్ గురించి ఒక ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాం. సో కనీసం ఈ ఎస్ వాల్యూ అన్న ఇట్ కుడ్ బి డిఫరింగ్ ఇన్ దేర్ స్పిన్. ఒకటి +½ ఉన్నట్లయితే ఇంకొకటి -½ ఉండి తీరాల్సిందే. సో కంపల్సరీ ఏదో ఒక క్వాంటమ్ నెంబర్ మస్ట్ బి డిఫరెంట్. ఈ 3 కేసెస్ పాసిబుల్. కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఆర్బిటాల్ కూడా మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కూడా సేమ్ ఉండొచ్చు, 4s1 4s2. కానీ వీటి రెండిట్లో ఒకే ఆర్బిటాల్లో ఉన్నప్పటికీ దీంట్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్కి ఏదైతే ఉన్నాయో దే మస్ట్ హ్యావ్ 2 డిఫరెంట్ స్పిన్స్. సో దిస్ ఇస్ వాట్ ద Pauli's exclusion principle is talking about. Understood? They are saying that ప్రతి ఎలక్ట్రాన్కి 4 డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి. 3 క్వాంటమ్ నంబర్ సేవ్ అయినా సరే థర్డ్ క్వాంటమ్ నంబర్ విల్ బి మ్యాండేటరీగా డిఫరెంట్గానే ఉంటుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్. అంటే ఒక సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ మనం కానీ తీసుకున్నట్లయితే 3 0 0 +½ 3 0 0 -½ సో ఈ 3 సేమ్ ఉన్నాయి, కానీ దిస్ 2 ఆర్ డిఫరెంట్ హియర్. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇది ఎప్పటికీ కూడా సేమ్ ఉండవు. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈ Pauli's exclusion principle ఇస్ ద మెయిన్ రీజన్ ఒక ఆర్బిటాల్లో మనకు 2 ఎలక్ట్రాన్స్ నుంచి ఎక్కువ ఉండవు అని చెప్పడానికి ఇదే రీజన్. ఒకవేళ మళ్ళీ థర్డ్ ఎలక్ట్రాన్ అంటే మనం చూసినట్లయితే ఇది మన ఆర్బిటాల్ అనుకోండి. ఈ ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకున్నాను అనుకోండి. సో దిస్ ఇస్ 1 ఎలక్ట్రాన్, ఇట్ విల్ హ్యావ్ లెట్స్ సే దీనికి క్లాక్ వైజ్ స్పిన్ అనుకోండి. ఓకే, ఇలా వచ్చే ఎలక్ట్రాన్ ఏ స్పిన్ ఉంటుంది? యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, అవునా? సో ఈ 2 ఎలక్ట్రాన్స్లోకి ఇంకొక థర్డ్ ఎలక్ట్రాన్ యాడ్ చేశాను అనుకోండి, కంపల్సరీ ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉండాలి కదా. అంటే అప్పుడు స్పిన్ ఏమవుతుంది? +½ ఆర్ -½ వస్తుంది దాని కూడా. ఇస్ దిస్ పాసిబుల్? ఒకవేళ ఇలా ఉన్నట్లయితే అప్పుడు దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్ విత్ సేమ్ స్పిన్. అందుకని Pauli's exclusion principle is the one that confirms us that only 2 electrons in an orbital. సో థర్డ్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? స్పిన్ అనేది ఈక్వల్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ నాట్ ఎ పాసిబిలిటీ. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? రియా, వాట్ ఈస్ ఇట్? ఎనీ క్వశ్చన్స్? Okay, this is Pauli's exclusion principle. So next thing we'll try to understand here is about the Aufbau principle. So ఈ Aufbau principle ఏం చెప్తుందంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఓకే, సో ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని షెల్స్ ఉంటాయి? ఒకటి 1s అనే ఒక సబ్షెల్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? సో 2, n = 2 కాబట్టి మనకు దీంట్లో 2 సబ్షెల్స్, ఒకటి 2s సబ్షెల్ అలానే 2p సబ్షెల్ ఉంటుంది. ఓకే, దెన్ హౌ అబౌట్ n = 3? సో n = 3లో మనకు 3 సబ్షెల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 3s 3p 3d సబ్షెల్. అలానే n = 4లో 4s 4p 4d అండ్ 4f సబ్షెల్స్ అయితే మనకు ఉంటాయి. సో ఈ ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే మనం ఏమనుకుంటామంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఓకే ఫస్ట్ ఆర్బిట్ ఫిల్ అవుతాయి, ఫస్ట్ తర్వాత సెకండ్ ఆర్బిట్కి వెళ్తాయి, అలానే థర్డ్ ఆర్బిట్కి వెళ్తాయి, అలానే ఫోర్త్ ఆర్బిట్కి వెళ్తాయి. ఓకే, సో తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్
ఆర్బిట్ అని మనం అనుకుంటాం. సో దిస్ ఈస్ ద జనరల్ థింగ్ దట్ వీ నార్మలీ థింక్. సో కానీ ఇక్కడ ఈ ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ నాట్ ద కేస్ హియర్. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఇన్ an atom. Okay, it happens in the increasing order of energy of the subshells. Energy of subshells. అంటే ఏ సబ్షెల్స్కి అయితే తక్కువ ఎనర్జీ ఉంటుందో ఆ సబ్షెల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఓకే, ఏంటి చెప్తుంది ఇది? సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద సబ్షెల్స్. సో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్, ఓకే, ఇట్ హ్యాపన్స్ త్రూ సబ్షెల్స్. సో దేనికైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో ఆ సబ్షెల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది, దేనికైతే ఎక్కువ ఎనర్జీ ఉంటుందో తర్వాత దాంట్లో ఫిల్ అవుతుంది అని ఈ రూల్ అయితే మనకు చెప్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎస్, అబ్సల్యూట్లీ రియా, నువ్వు అన్నట్టుగా ఫస్ట్ లోయర్ ఆర్బిటాల్స్లో ఫిల్ అయ్యి తర్వాత హైయర్ ఆర్బిటాల్స్లో అయితే ఫిల్ అవుతుంది. కానీ మనకు ఏది లోయర్ ఆర్బిటాల్, ఏది లో ఎనర్జెటిక్ ఆర్బిటాల్, ఏది హై ఎనర్జెటిక్ ఆర్బిటాల్ అయితే మనకు తెలియదు. మనం నేర్చుకునేది అయితే ఇదైతే మనకు తెలుసు. 1s is less energetic than 2s, 2s less than 3s, 3s less than 4s. ఓకే, మరి అలానే 2p చూసినట్లయితే యూ హ్యావ్ 2p less than 3p less than 4p. ఇది కూడా మనకు తెలుసు. ఇట్లా సో ఆన్, ఇది మనకు తెలుసు. అలానే ఇక్కడ కూడా చూసినట్లయితే 3d less than 4d less than సో ఆన్, ఇది మనకు తెలుసు. సో ఇదైతే మనకు తెలుసు. ఓన్లీ ఎస్ ఆర్బిటాల్స్, పి ఆర్బిటాల్స్, డి ఆర్బిటాల్స్ని కంపేర్ చేయడం అయితే మనం నేర్చుకున్నాం, మనం తెలుసుకున్నాం కూడా ఆల్రెడీ. ఒకవేళ ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే, లేదంటే ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే, లేదంటే 4sని 4pని కంపేర్ చేయాలంటే దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై ద n+l రూల్. ఈ n+l రూల్ ఏం చెప్తుందంటే n రిప్రజెంట్స్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. అలానే ఎల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అజిమితాల్ క్వాంటమ్ నంబర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. ఓకే, సో ఈ రెండింటికి కూడా n+l వాల్యూ బేస్ చేసుకొని మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ జరుగుతాయి అనేది చెప్తుంది. సో దట్ మీన్స్ హియర్ వాట్ దిస్ మీన్స్ ఇస్, ఇక్కడ మనకు n = 1లో ఏముంటాయి అన్నాను? 1s అన్నాను. సో 1s అంటే దీని యొక్క n+l వాల్యూ ఎంత ఉంటుందంటే n వాల్యూ ఇస్ 1 ప్లస్ l వాల్యూ ఇస్ 0, హెన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, మరి అలానే సెకండ్ ఆర్బిట్లో చూసినట్లయితే 1s ఉంటుంది అని చెప్పినాం. సో సారీ 2s ఉంటుంది ఇక్కడ. 2s ఆర్బిటల్ ఉంటుంది కాబట్టి దీని n వాల్యూ ఎంత? It will be 2, s value is 0, that is equal to how much? 2. మళ్ళీ అలానే 2p కూడా ఉంటుంది కదా. సో 2pలో n+l వాల్యూ ఎంత? n వాల్యూ 2, l వాల్యూ is 1, this is equal to 3. అంటే it is very very clear that 2p is less energetic than 3p. 2s is less energetic than 2p. This is coming through the values. సో ఇక్కడ వరకు మనం చూసినట్లయితే 1s is less energetic than 2s. 2s is less energetic than 2p. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో నెక్స్ట్ థింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ లెట్స్ సే n = 3, సో 3s. సో 3s అంటే 3 + 0 = 3. అలానే 3p వస్తుందా? సో 3p అంటే మనకి ఇక్కడ 3 + 1 = 4. అలానే మనకు 3d వస్తుంది. సో హియర్ ఇట్ ఇస్ 3 + 2 = 5. సో ఇలా మనకు వాల్యూస్ అయితే పెరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 2pకి 3sకి సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏది ఎక్కువ ఎనర్జెటిక్ అని చెప్పాలి? సో బేసికల్గా n+l వాల్యూ ఏం చెప్తుందంటే, సో n+l వాల్యూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్. సో n+l వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ ఆఫ్ సబ్షెల్ కూడా హైగా ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఈక్వల్, ఇఫ్ n+l వాల్యూ ఆర్ ఈక్వల్ అయినట్లయితే మనం దేన్ని ప్రయారిటైజ్ చేయాలంటే యు మస్ట్ ప్రయారిటైజ్ n వాల్యూ. ప్రయారిటైజ్ n వాల్యూ అంటే దేనికైతే n వాల్యూ హై ఉంటుందో దట్ విల్ బి మోర్ ఎనర్జెటిక్. అంటే ఇక్కడ మనం గమనించే 3sలో 2pలో మనం చెప్పగలిగింది ఏంటంటే 2p is less energetic than 3s అన్నమాట. ఎందుకంటే దానికి n వాల్యూ ఎక్కువగా ఉంది. సో దిస్ ఈస్ హౌ యూ ఫిగర్ అవుట్ విచ్ ఈస్ మోర్ ఎనర్జెటిక్ దాన్ ద అదర్. అర్థమైందా? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్?
ఎస్ అబ్జల్యూట్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకు డిలీట్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అయితే మనకు వేరే వాటిలో ఉపయోగపడతాయి. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన మీకు క్వశ్చన్స్ అడగరు, కానీ వేరే చాప్టర్స్లో కొన్నిసార్లు ఏంటంటే ఈ చాప్టర్స్ మనం నేర్చుకుంటే ఇంకా బెటర్గా ఉపయోగపడతాయి. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ దిస్. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ డయాగ్రామ్ అయితే దీన్ని ఇండికేట్ చేస్తుంది, మనందరికీ కూడా తెలుసు. దట్ ఈస్ ఈ 1s 2s 2p, అలానే 3s 3p 3d, అండ్ సిమిలర్లీ వి రైట్ 4s 4p 4d 4f, అలానే 5s 5p 5d ఇలా రాస్తాం. సో మన డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇట్స్ ద ఫిల్లింగ్ ఎలక్ట్రాన్స్ విల్ స్టార్ట్స్ విత్ హియర్, తర్వాత ఇక్కడ ఫిల్ అవుతాయి, తర్వాత హియర్, అండ్ దెన్ హియర్. సో ఈ డయాగ్రామ్ యూజ్ చేసి మనం సింపుల్గా అయితే ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇస్ ద హుండ్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం స్పిన్ మల్టిప్లిసిటీ. సో హుండ్స్ రూల్ ఏం చెప్తుందంటే మనకు సబ్షెల్లో ఎక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అనేది మనకి ఏ రూల్ చెప్పింది ఇక్కడ మనకు? n+l రూల్. అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే విచ్ సబ్షెల్ ఎలక్ట్రాన్ గెట్ ఫిల్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. విచ్ సబ్షెల్లో ఏ సబ్షెల్లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది సబ్షెల్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది, అవునా? సబ్షెల్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బై ఆఫ్బౌ ప్రిన్సిపల్. సో ఈ ఆఫ్బౌ ప్రిన్సిపల్ కూడా n+l రూల్ని ఉపయోగించుకొని ఈ సబ్షెల్ ఫిల్లింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సబ్షెల్లో మళ్ళీ మనకు ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. ఎస్, మరి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బై హుండ్స్ రూల్. సో మనం కానీ గమనించినట్లయితే ఎస్ సబ్షెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. సో ఇది మనకు ఎస్ ఆర్బిటాల్. అలానే పీ సబ్షెల్ చూసినట్లయితే మనకు 3 ఉంటాయి. సో దిస్ ఇస్ పీ సబ్షెల్. సో పీ సబ్షెల్లో మనకి ఎన్ని ఉన్నాయి? ఇది ఎస్ సబ్షెల్. ఎస్ సబ్షెల్లో మనకు ఒక ఆర్బిటాల్, పీ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్. అదే డి సబ్షెల్ తీసుకున్నట్లయితే డిలో మనకు 5 ఉంటాయి. సో యూ హ్యావ్ టు జస్ట్ క్యాలిక్యులేట్ 2l+1 అప్లై చేస్తే సరిపోతుంది. సో 2l+1 గివ్స్ యూ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో అంటే ఇక్కడ మనకు ఫిల్లింగ్ ఎలా జరగాలి? ఎస్ ఆర్బిటాల్ చూసినట్లయితే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ అవుతుంది, సెకండ్ ఎలక్ట్రాన్ తర్వాత పేరింగ్ జరుగుతుంది. సో హుండ్స్ రూల్ ఏం చెప్తుందంటే ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్, అంటే ప్రతి సబ్షెల్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అంటే the pairing will takes place only by filling each electron in one orbital. అంటే ప్రతి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతే మనకు పేరింగ్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనకు హుండ్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం స్పిన్ మల్టిప్లిసిటీ చెప్తుంది. అంటే అసలు ఇది ఎందుకలా సింగిల్ ఎలక్ట్రాన్గా ఫస్ట్ పేర్ అయిన తర్వాత ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్గా ఇక్కడ ఉన్న తర్వాతే మనకు పేరింగ్ జరుగుతుందని ఎందుకు చెప్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్పిన్ మల్టిప్లిసిటీ. ఆ స్పిన్ మల్టిప్లిసిటీ గురించి నేను మాట్లాడతాను, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా నేను చెప్తాను ఇన్ జస్ట్ 2 more minutes. సో మోర్ ద స్పిన్ మల్టిప్లిసిటీ మోర్ ఇస్ ద స్టెబిలిటీ. అసలు స్పిన్ మల్టిప్లిసిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో హియర్ spin multiplicity is equal to 2 into summation of s plus 1. So the s then indicate just the spin of the electron. Ante for example if I am taking helium, సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే హీలియం తీసుకున్నాను అనుకోండి. హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. సో ఎన్ అంటే దీని ఎంత? 1s2. సో 1s2 అంటే దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ అయిన తర్వాతే పేరింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఫస్ట్ ఓకే, సో ఇక్కడ 1s1 ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి స్పిన్ ఎలా వస్తుంది? సో దిస్ ఇస్ నథింగ్ బట్ 2 into summation of s plus 1. అంటే ఇక్కడ ఒకటి +12 ఇంకొకటి +-12 +1. సో ఇక్కడేమో 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ this how we calculate the spin multiplicity. సో ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిల్ అయిన తర్వాతే పేరింగ్ అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే స్పిన్ మల్టిప్లిసిటీ విల్ ఆల్సో బీ మోర్ ద స్పిన్ మల్టిప్లిసిటీ మోర్ ఇస్ ద స్టెబిలిటీ. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్కి మీరు స్పిన్ మల్టిప్లిసిటీ చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ పెయిడ్, సో ఇట్ విల్ బీ మోర్. ఇక్కడ -12 అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్కువ స్పిన్ మల్టిప్లిసిటీ ఉంటుంది. సో మరి నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ ఇలా పెయిర్ అయిపోయింది అనుకోండి, స్పిన్ మల్టిప్లిసిటీ తగ్గిపోతుంది. సో అందువల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ ఎలక్ట్రాన్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? స్పిన్ మల్టిప్లిసిటీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇట్ ఈస్ 2 into summation of s plus 1 అంటే +12 +12 అంటే ఇట్ విల్ బీ మోర్.
సో స్పిన్ మల్టిప్లిసిటీ విల్ ఆల్సో బీ మోర్. సో నెక్స్ట్ ఒకవేళ పేరింగ్ జరుగుతుంది ఇక్కడ అనుకున్నాం అనుకోండి, మళ్ళీ పేరింగ్ జరిగితే స్పిన్ మల్టిప్లిసిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిక్రీజింగ్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి ఎలక్ట్రాన్ వస్తుంది. సో మోర్ విల్ బి ద స్పిన్ మల్టిప్లిసిటీ. సో ఇలా 3 ఫిల్ అయిన తర్వాతే నెక్స్ట్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది, పేరింగ్ అనేది జరుగుతుంది. సో సేమ్ లాజిక్ హియర్, ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒకటి 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 తర్వాతే మనకి ఇక్కడ పేరింగ్ అనేది జరుగుతాయి. అండర్స్టూడ్? సో స్పిన్ మల్టిప్లిసిటీ is the reason why this happens. So this is explained by whom? Hund's rule. Hund's rule says that it is the filling of electrons will takes place in a particular subshell only by filling single electron in every orbital. Only then the pairing will takes place. సో తర్వాతే మనకు పేరింగ్ జరుగుతుంది. పేరింగ్ జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుందంటే టు హ్యావ్ మ్యాక్సిమం స్పిన్ మల్టిప్లిసిటీ. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ హ్యాపెన్స్. క్లియర్? ఎనీ మోర్ డౌట్స్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ థింగ్, సో లెట్స్ లుక్ అట్ దిస్ electronic configuration. So electronic configuration is based on ఇప్పటి వరకు మనం నేర్చుకున్న Aufbau ప్రిన్సిపల్, N+L రూల్, అలానే Hund's రూల్, అలానే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఈ 4ని మనం ఉపయోగించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే రాస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ నైట్రోజన్. సో నైట్రోజన్ తీసుకుంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సో Z is equal to 7. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is also equal to 7. సో దీంట్లో ఫిల్లింగ్ ఎలా జరగాలి? బేస్డ్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద సబ్షెల్స్ ప్రకారం జరగాలి. సో ఇక్కడ నార్మల్గా చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 1s2, తర్వాత 2s2, తర్వాత 2p3. అంటే ఇక్కడ మనం ఇంటర్నల్గా చూసినట్లయితే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ నైట్రోజన్, ఓకే. సో ఇక్కడ మనం చూడండి ఇప్పుడు నాకు, సో లెట్స్ సే వాట్ ఈస్ మై ఫస్ట్ ఎలక్ట్రాన్ హియర్? సో ఇది నా ఫస్ట్ ఎలక్ట్రాన్, అంతే కదా. సో దిస్ రిప్రజెంట్స్ మై ఫస్ట్ ఎలక్ట్రాన్. మరి సెకండ్ ఎలక్ట్రాన్ దేంట్లో ఫిల్ అవుతుంది? తర్వాత పేరింగ్ జరుగుతుంది. సో దిస్ ఇస్ మై సెకండ్ ఎలక్ట్రాన్. మరి ఇక్కడ 2s లెవెల్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ మై లెస్ ఎనర్జెటిక్, నెక్స్ట్ హై ఎనర్జీ. సో దీని తర్వాత ఇది మోర్ ఎనర్జెటిక్ కాబట్టి దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం చూసాం కదా ఇప్పుడే డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఇక్కడ 1s is less energetic than 2s, 2s is less energetic than 2p, 2p is less energetic than 3p, 3p is less energetic than 1s is less than 2s, 2s is less than 2p, 2p less than 3s, 3p less than 3p, 3p less than 4s, 4s less than 3d, 3d less than 4p, 4p less than 5s. ఇలా మనకు ఆర్డర్ అయితే కంటిన్యూస్గా ఇలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకు 6s ఉంటుంది, ఓకే. ఇలా అయితే మనం రాయొచ్చు. సో దీన్ని మనం ఉపయోగించి ఇక్కడ మనం రాస్తాం. ఇది సెకండ్ ఎలక్ట్రాన్. మరి థర్డ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి అన్పెయిడ్ ఎలక్ట్రాన్గా ఉంటుంది. మరి ఫోర్త్ ఎలక్ట్రాన్ విల్ అండర్గో పేరింగ్. మరి ఇక్కడ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ చూసినట్లయితే సో పీ సబ్షెల్లో ఒక ఎలక్ట్రానే, దిస్ ఈజ్ మై ఫిఫ్త్ ఎలక్ట్రాన్. మరి సిక్స్త్ ఎలక్ట్రాన్, ఇది నా సిక్స్త్ ఎలక్ట్రాన్, ఇది నా సెవెంత్ ఎలక్ట్రాన్. అర్థమైందా? ఇలా అయితే ఉంటుంది. అండర్స్టూడ్? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మేబీ 8th electron of 8th electron of oxygen, or like 10th electron of let's say magnesium. అలా డిఫరెంట్ ఈ 21st electronic configuration ఏ ఎలక్ట్రాన్ ఇవన్నీ ఇట్లాంటి అడగడానికి అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ రైట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ స్కాండియం రాయాలంటే ఇక్కడ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1 అని రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పబోయేది రియలీ ఇంపార్టెంట్. ఎంతోమంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకే. సో ఒకవేళ ఇది స్కాండియం కదా, సో దిస్ ఇస్ స్కాండియం. ఆర్ యూ షూర్ దిస్ ఇస్ స్కాండియం? ఎస్. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. సో ఇక్కడ నాకు ఎనర్జీ ఆఫ్ ద సబ్షెల్స్ ప్రకారం రాశాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంపార్టెంట్. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ స్కాండియంలో నుంచి ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ఎలక్ట్రాన్, ఓకే, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్వేస్, గుర్తుపెట్టుకోండి, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద అల్టిమేట్ షెల్. అంటే వ్యాలెన్సీ షెల్ నుంచే ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది తీసేయబడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ -1 ఎలక్ట్రాన్ అనుకోండి, అంటే లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రైట్ Sc+1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే మీరేం చేస్తారంటే ఇక్కడున్న 3d ఎలక్ట్రాన్ని తీసేస్తారు. తీసేసి ఏం రాస్తారంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అని రాస్తారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇది తప్పు. ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి రిమూవ్ అవ్వాలి? దీంట్లో లాస్ట్ షెల్ ఏదో చూడండి, ఫస్ట్ షెల్ ఉంది, సెకండ్ షెల్ ఉంది, థర్డ్ షెల్ ఉంది, ఫోర్త్ షెల్. ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ఈ ఫోర్త్ షెల్ నుంచి మనం
రిమూవ్ చేయాలి. అల్టిమేట్ షెల్, వ్యాలెన్స్ షెల్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్వేస్ టేక్స్ ఫ్రమ్ ద అల్టిమేట్ షెల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ టేక్ దిస్ యాజ్ ఎ నోట్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఫ్రమ్ వ్యాలెన్స్ షెల్. సో ఫస్ట్ వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ తీసేసిన తర్వాతే పెనల్టిమేట్ షెల్కి మీరు రావాలి. అండర్స్టూడ్? దిస్ ఇస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్, యూ మస్ట్ రిమెంబర్. ఓకే, సో దట్ మీన్స్ హియర్ ఇలా మనం ఎలక్ట్రాన్ రిమూవల్ అయితే చేస్తాం. సో ఇక్కడ యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Sc+1 ఎంత? దట్ విల్ బి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d1. Understood? This will be the configuration of Sc+1. మరి Sc+2 అంటే? Sc+2 అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s0, 3d1. This is the configuration. ఓకే, అర్థమైందా? ఇప్పుడు Sc+3 అంటే? Sc+3 అంటే ఇక్కడ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s0, 3d0 ఉంటుంది. This is how you do it. Okay? Understood? So, next thing. Stability of half filled and full filled. దీనికి కూడా కారణం ఏంటంటే స్పిన్ మల్టిప్లిసిటీ. స్పిన్ మల్టిప్లిసిటీ ఒకటైతే, రెండోది ఏంటంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ. హాఫ్ ఫిల్డ్ ఎందుకు మోర్ స్టేబుల్ అంటే, హాఫ్ ఫిల్డ్ ఎందుకు మనం మోర్ స్టేబుల్ అని చెప్తామంటే బికాస్ ఆఫ్ ది స్పిన్ మల్టిప్లిసిటీ. ఓకే, దాంతో పాటుగా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఫుల్ ఫిల్డ్. ఓకే, సో వీటికి గల కారణాలు ఏంటంటే, ఒకటేంటంటే సిమెట్రీ. ఒకటేంటి? సిమెట్రీ. సో సిమెట్రీ అంటే ఏంటంటే, మనం కానీ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను పీ ఆర్బిటాల్ తీసుకున్నాను అనుకోండి. సో పీ ఆర్బిటాల్లో ఒకవేళ నాకు అన్ని అన్పెయిడ్ అంటే 3 ఆర్బిటాల్ సిమెట్రికల్. సో అన్పెయిడ్. సో దట్ ఈస్ మోర్ స్టేబుల్. ఒకవేళ లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుల్ ఫిల్డ్. సో ఇక్కడ ఇది ఫుల్లీ పేర్డ్. సో బేసికల్గా సిమెట్రీ ఇస్ సంథింగ్ దట్ గివ్స్ ద స్టెబిలిటీ టు ద పర్టికులర్ సబ్షెల్. దిస్ ఇస్ వన్ థింగ్. రెండోది ఏంటంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ అని పిలుస్తాం. ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటే ఏంటంటే వీటి యొక్క పొజిషన్స్ అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే, ఏదర్ హాఫ్ ఫిల్డ్లో ఉన్నా కూడా ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అలానే ఫుల్ ఫిల్డ్లో ఉన్నా కూడా మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దే విల్ ఎక్స్చేంజ్ విత్ ఈచ్ అదర్. సో సేమ్ స్పిన్స్. సో ఇక్కడ కూడా మనకి సేమ్ స్పిన్స్ ఉన్నాయి. సో దే ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్ విత్ ఈచ్ అదర్. బికాస్ ఆఫ్ దిస్ దే గెట్ స్టెబిలైజ్డ్. సో ఇక్కడ మనకు చూసినట్టయితే మోర్ విల్ బీ ద ఎక్స్చేంజ్ ఎనర్జీ. ద సెకండ్ రీజన్ ఇస్ more exchange energy. Understood? So this is the reason. Okay, ardhamainda? Any more questions still here? I will take next 5 minutes, then we'll close the session. 5 minutes, only 5 minutes. Okay, so this video యొక్క కాన్ఫిగరేషన్స్ లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటి? క్రోమియం కాన్ఫిగరేషన్ రాయమంటే ఏం రాస్తారు మీరు? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d4 రాశారనుకోండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు ఇంక్రీజ్ ద సిమెట్రీ, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు ఇంక్రీజ్ ద ఎక్స్చేంజ్ ఎనర్జీ. సో అందుకనే ఏంటంటే ఇలా ఉండదు. క్రోమియం కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. The same thing goes with copper. So మనకు కాపర్లో కూడా సేమ్ థింగ్. కాపర్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10. So there is a possibility to increase the symmetry in this. So fulfilled electronic configurations are highly stable. దీనికి గల కారణం spin multiplicity as well as the exchange energy. So అందుకని instead of this 4s1 it will go to 3d10. So this is the ground state configuration. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది excited state configuration అని రాస్తారు. ఇదే ground state configuration దీంట్లో. So this is the ground state configuration in the chromium. గుర్తుపెట్టుకోండి.
దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్, దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఈ రెండు ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్స్ అయితే కాదు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో మరి నెక్స్ట్ వన్, సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో న్యూక్లియస్ నుంచి ఇది కొంత డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్లో ఇంకా లోపల కూడా మనకి ఎన్నో షెల్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే లోపల కూడా కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే, దే విల్ నాట్ లెట్ ద న్యూక్లియర్ ఛార్జ్ రీచ్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రాన్. దీనికి గల కారణం ఏంటి అంటే, బికాస్ ఆఫ్ దేర్ రెపల్షన్స్. సో వీటి మధ్య ఏముంటాయి, మనకు రెపల్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీటి మధ్య బికాస్ ఆఫ్ దిస్ రెపల్షన్స్, ఓకే, అంటే ఈ ఎలక్ట్రాన్, ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్తో ఈ రిపల్షన్స్ చూపించడం వల్ల ఏంటంటే, దే విల్ నాట్ లెట్ దిస్ న్యూక్లియర్ ఛార్జ్ రీచ్ దిస్ ఎలక్ట్రాన్. ఎందుకంటే దే విల్ కంపెన్సేట్ దిస్ న్యూక్లియర్. ఈ రిపల్షన్స్ ఏం జరుగుతాయంటే, ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 15 ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి. సో 15 ప్రోటాన్స్ అంటే 15 ప్రోటాన్స్ యొక్క న్యూక్లియర్ ఛార్జ్ ఇక్కడ రీచ్ అవ్వదు, కొంత తక్కువగానే రీచ్ అవుతుంది. ఎందుకు దానివల్ల అంటే, ఇక్కడ రిపల్షన్స్ ఉన్నాయి. ఈ రిపల్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో, దే హ్యావ్ టు కంపెన్సేట్ దిస్ రిపల్షన్స్. అందువల్ల ఇక్కడ మనకు తక్కువ న్యూక్లియర్ ఛార్జ్ రీచ్ అవుతుంది. సో అది ఎలా మనం స్పెసిఫై చేస్తామంటే, మనం ఎక్స్పెక్ట్ చేసేదేమో Z is the amount of nuclear charge that will reach this electron అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. కానీ ఇక్కడ రీచ్ అయ్యేది ఓన్లీ సమ్ అమౌంట్. దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, Z ఎఫెక్టివ్ అని రాస్తాం. సో ఇక్కడికి ఎంత రీచ్ అవుతుంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, దెర్ ఇస్ ఎ రూల్. ఓకే, సో ఈ రూల్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ మనం తీసుకున్న ఎలక్ట్రాన్, ఇక్కడ ఉండే మన ఫైనల్ ఎలక్ట్రాన్, ఓకే, సో ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ అనేది ఏదైతే మనం దీని ఎలక్ట్రాన్ యొక్క ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో, ఒకవేళ ఇది S సబ్షెల్లో కానీ P సబ్షెల్లో కానీ ఉన్నట్లయితే, సో ఇది మన న్యూక్లియస్ అయినట్లయితే, సో ఇఫ్ దిస్ ఈజ్ మై షెల్స్ అనుకోండి, సో ఇవి నా షెల్స్ అనుకోండి. ఓకే, సో ఎలక్ట్రాన్ కనుక ఇఫ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎన్ లెవెల్ అంటే వ్యాలెన్సీ షెల్, ఇది N-1 పెనల్టిమేట్ షెల్, N-2 యాంటీ పెనల్టిమేట్ షెల్, దీని లోపల ఇది N-3 షెల్ అనుకోండి. సో ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడున్న ఎలక్ట్రాన్ మీద ఐ వాంట్ టు ఫిగర్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే, నేను ఏం చేస్తానంటే, ఒకవేళ దీంట్లో ఇది కాకుండా ఇంకా వేరే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్లో నుంచి ఐ హ్యావ్ టు 0.35 ఇస్ ద న్యూక్లియర్ ఛార్జ్ దట్ విల్ రీచ్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రాన్. అంటే కొంత న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుందంటే, ఇట్ ఈస్ బ్లాక్డ్. అంటే ఇక్కడ హౌ మచ్ ఇస్ లాస్ట్ అంటే ఎంత లాస్ట్ అవుతుంది అనేది మనం స్క్రీనింగ్ కాన్స్టెంట్ అని చెప్తాం. దాన్ని ఏమని చెప్తాం మనం? స్క్రీనింగ్ కాన్స్టెంట్. ఓకే, సో దట్ ఈస్ గివెన్ బై సిగ్మా. సో హియర్ Z effective is equal to Z minus sigma అన్నమాట. ఓకే, సో దీన్ని ఎలా అనేది I will explain you in the next class. I will take 5 minutes and then I will explain you. So is this clear? ఓకే, సో ఇది దేని వల్ల వస్తాయంటే, బికాస్ ఆఫ్ ద రిపల్షన్స్ బిట్వీన్ దిస్ ఇంటర్నల్ రిపల్షన్స్ వల్ల మనకి న్యూక్లియర్ ఛార్జ్ అయితే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కెమికల్ బాండింగ్. ఇది డిస్కస్ చేసిన తర్వాత లెట్స్ గో టు కెమికల్ బాండింగ్ దెన్. Okay, so next topic will be about chemical bonding. If you haven't registered for MVSAT, please register. And one of the most important thing, if you haven't subscribed to the channel, please subscribe to the channel. Okay, so ఏమైనా doubts ఉన్నాయా? So how many questions ask? Any more questions, guys? You have any more questions for me? Vardhan, I am not discussing the wave equation. Okay, because it will take really long time to discuss the equation if you really want to understand it. Okay, I am focusing on the concepts which are, more essential for mains. Distribution curves kuda unnai, but I haven't discussed the distribution curves also. Is this clear? Understood? Okay. Thank you so much. I'll see you in the next session. That would be tomorrow. We will discuss about the chemical bonding. So chemical bonding chapter aithe discuss cheddam tomorrow. Before that, I will talk about the shielding effect. Then I will go to chemical bonding. Okay.